ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. మనము రెండో అధ్యాయము సాంఖ్యయోగంలో స్థితప్రజ్ఞుడి యొక్క లక్షణాలని చెప్పుకుంటున్నాము. మళ్ళా ఒక్కసారి స్థితప్రజ్ఞుడు లక్షణాలని ఎలా అర్జునుడు అడిగాడో గుర్తు చేసుకుంటే మనము ఒకసారి గుర్తు చేసుకోవటం మంచిదన్నమాట. మళ్ళా ఈ రాబోయే శ్లోకాల్లోకి వెళ్ళేటప్పుడు ఆయన ఏ రకంగా అడిగాడు, ఏంటి కిం ప్రభాషేత అంటే ఆ నేచర్ ఆఫ్ కమ్యూనికేషన్ ఎలా ఉంటుంది. ఓకే. తర్వాత అది కమ్యూనికేషన్ అంటే ఆమ్, మామూలుగా మాటలతో వ్యవహరించడమే కాకుండా ఆయన ప్రపంచంలో ఎలా వ్యవహరిస్తాడు. ఓకే. తర్వాత కిం ఆసీత ఇన్నర్ స్టెబిలిటీతో, అంతర్ముఖత్వంతో, బ్రాహ్మీ స్థితిలో, తర్వాత బ్రహ్మనిష్టలో ఎలా నిలబడి ఉంటాడు అనేది. తర్వాత వ్రజేత కిం, హౌ ఈ కండక్ట్స్ ఇన్ లైఫ్ అన్నమాట. ఇప్పుడు మనం ఆ విషయాలతో ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు మనం ప్రపంచం కనపడతానే ఉంటుంది, మనకు కనపడుతుంది, ఆయనకి కనపడుతుంది. సో వాళ్ళు ఆ ప్రపంచంతో ఎలా ఇంటరాక్ట్ అవుతారు అనేది వ్రజేత కిం అన్నమాట. భాష ఏంటి అంటే ఆయన యొక్క ఒరిజినల్ క్యారెక్టర్స్ అన్నమాట ఇంకా. సో ఇది ఇది ఈ క్వశ్చన్స్ ని కొంచెం గుర్తుపెట్టుకుందాం మళ్ళా ఒకసారి. తర్వాత ఇప్పుడు మనం 66వ శ్లోకంకి వస్తే, ఇప్పటిదాకా మనకి కొన్ని సూత్రాలను చెప్పడం జరిగింది. ఈ స్థితప్రజ్ఞుడి యొక్క లక్షణాలను చెప్తూ ఆ ఇంద్రియాలు ఎలా ఉంటాయి, అవి కవం లాగా మనల్ని మదిస్తూ ఉంటాయి, ఇట్లా కొన్ని డిఫికల్టీస్ అన్ని చెప్పారు. చెప్పిన తర్వాత ఇక్కడ ఈ శ్లోకంలో మనం చూస్తే ఈ మనం సాధకులుగా స్థితప్రజ్ఞుడిలాగా ఎందుకు ఉండలేకపోతున్నాము అంటే, ఇక్కడ మన శంకరాచార్యుల వారు చెప్పింది గుర్తు చేసుకోవాలి. ఏంటి అంటే స్థితప్రజ్ఞ లక్షణాలను చదివేటప్పుడు ఒక సాధకుడు ఆయన ఏం చెప్పారు అంటే, నువ్వు ఏదో అంతా అయిపోయింది, వాళ్ళు ఎక్కడో ఒక పెడస్టల్ మీద ఎక్కడో ఉన్నారు అని అనుకోకుండా, ఇది నేను, ఇది కూడా నేనే, ఈ స్థితప్రజ్ఞ లక్షణాలు కూడా నాలో ఉన్నాయి, వాటిని నేను ఎలా సాధన చేసి పర్ఫెక్ట్ చేసుకోవాలి అనే భావనతో కూడా చూడాలన్నమాట మనం. ఓకే. అందుకని ఇక్కడ ఏంటంటే ఈ సాధకులు ఎందుకని ఆమ్, వాటిని ఆ స్థితప్రజ్ఞుడిలో ఉండలేకపోతున్నారు, ఎళ్ళలేకపోతున్నారు అనే శ్లోకం అన్నమాట. అందుకని చూద్దాం ఇదేంటో. నాస్తి బుద్ధిరయుక్తస్య నచాయుక్తస్య భావన నచా భావయత శాంతి అశాంతస్య కుతః సుఖం అంటున్నారు 66వ శ్లోకం. రెండో అధ్యాయంలో 66వ శ్లోకం. ఇక్కడ మనస్సు గనక ఏకాగ్రతతో, నియంత్రణతో, సమన్వయంతో గనక లేకపోతే మనకి ఏం జరుగుతుంది. ఓకే. అది ఇక్కడ క్వశ్చన్ అన్నమాట. స్థిరమైన బుద్ధి ఉండదు మనకి. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడు, నాస్తి బుద్ధి. ఓకే. తర్వాత యుక్తస్య భావన నచ భావయత శాంతి అశాంతస్య కుతస్సుకం. ఇట్లా మనకి లోతైన ధ్యానం లేకుండా ఆత్మచింతన సాధ్యం కాదనమాట. బాహ్యమైనటువంటి ఫస్ట్ మనం మొట్టమొదటగా మన మనస్సుని కేంద్రీకృతం చేయటం నేర్చుకుంటే, తర్వాత నిధిధ్యాస దగ్గరికి వచ్చేటప్పటికి మనకి సులభం అవుతుందన్నమాట. అదే ఇప్పుడు దాన్ని సులభంగా నిధిధ్యాస చేయాలి, శ్రవణ మనన నిధిధ్యాసలు చేయాలన్నా కానీ మనకి మనస్సు కొంచెం కేంద్రీకృతం అవటం అలవాటు అవ్వాలన్నమాట. అది అవ్వకపోతే కొద్దిగా కష్టం అన్నమాట. ఓకే. సో అది బుద్ధి అంటే ఇక్కడ ఏంటంటే నిశ్చయాత్మక బుద్ధి అంటాం. బుద్ధి అంటే మనకి తత్వబోధలో ఆ, ఏది దాన్ని డెఫినేషన్ నిశ్చయాత్మక బుద్ధి అంటారన్నమాట. తర్వాత అయుక్తస్య భావన అంటారు ఇక్కడ. ఈ భావన అనేది ఇక్కడ ఆత్మచింతన అంటున్నాము, కానీ ప్రతి విషయంలో ఒక నిజం ఉంటుంది అనుకుంటాము. ఆ నిజాన్ని చూడటం నేర్చుకోవాలి. అది ఆ అయుక్తస్య భావన అన్నమాట. పరమాత్మ భావన కలగదన్నమాట. ఇంద్రియాలను గనక మనం వశంలో ఉంచుకోకపోతే. ఓకే. ఇంద్రియాలని అయుక్తస్య అంటే ఇక్కడ ఇంద్రియాలని వశంలో ఉంచుకోకపోవటం అన్నమాట. అది లేకపోతే అభావయత అంటాడు మళ్ళా. అభావయత అంటే
ఆ భావన ఉండదు. ఆ ప్రతి చూసే దృష్టి ఉంటుంది. మనకి రాబోయే శ్లోకంలో ఆ దృష్టి గురించి ఉంటుందన్నమాట. దాన్ని చెప్పుకుందాము. ఇక్కడ ఆ దృష్టి లేకపోతే కూడా శాంతి లేదు వాళ్ళకి అని చెప్తున్నారనమాట. ఇప్పుడు మనము శ్రవణం చేస్తూ ఉంటాము. శ్రవణం చేసి ఒక ఒక సత్సంగంలో కానీ ఎక్కడన్నా వింటున్నప్పుడు ఆ భావన కూడా గుర్తుపెట్టుకోవాలి. మెయిన్ కోర్ ప్రిన్సిపుల్ని ఎప్పుడు మర్చిపోకూడదు అనమాట. ఇప్పుడు మధ్యలో చెప్తూ ఉన్నప్పుడు ఒక పిట్ట కథ వస్తుంది. ఆ పిట్ట కథ రాగానే ఆ పిట్ట కథ మీద మళ్ళీ ఆలోచన పడిపోయి ఆ పిట్ట కథని మనము ఈ కోర్ ప్రిన్సిపుల్ కి ఏది పరమాత్మ భావన ఏదైతే ఉందో దానికి రిలేట్ చేసుకోకపోతే ఆ కథ మీదే దృష్టి ఉంటుంది మనకి. ఇప్పుడు అట్లానే భాగవతము పురాణాలు మన ఇవన్నీ చదివేటప్పుడు ఆ కథల మీదే దృష్టి ఉంటుంది తప్పితే ఆ భావము అనేది పోగొట్టుకుంటున్నాం, ఉండలేదు మనకి. భావంలో ఉంటున్నాం మనం. ఆ భావన తెలుసుకోవట్లేదు అనేది గుర్తుపెట్టుకోవాలన్నమాట ఇక్కడ. ఇట్లా లేకపోతే నిజాన్ని గ్రహించలేము. నిజాన్ని గ్రహించలేకపోతే కష్టం అన్నమాట. అంటే ఇంకొక ఉదాహరణ ఏంటంటే మనం వేదం చదువుతారు అందరూ, ఘనాపాఠిలాగా చదువుతా ఉంటారు. కానీ దాని అర్థం తెలుసుకోకపోతే వాళ్ళకి శాంతి ఎక్కడి నుంచి వస్తుంది? మళ్ళా స్ట్రగుల్ అవుతానే ఉంటారు జీవితంలో. అలానే మనము విష్ణు సహస్రనామం చదివినా లలిత సహస్రనామం బట్టి కొట్టి చదివినా గానీ దాని అర్థం తెలుసుకోలేకపోతే జీవితంలో పడి కొట్టుకుంటానే ఉంటాం అన్నమాట. అట్లా అన్నమాట. శాంతి అనేది ఉండదు అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారు మనకి. ఓకే. ఇది ఇంకొకటి ఏంటంటే మనం ప్రాక్టికల్ గా కనుక దీన్ని చూస్తే మనం ఇక్కడ మనకి మన రోజు చేసే వాటిల్లో ఎవరన్నా క్రిటిసైజ్ చేశారు, ఎమోషనల్ రియాక్షన్ ఎలా ఉంది, మనం కామ్ గా ఎవాల్యుయేట్ చేసుకోగలుగుతున్నామా లేదా. సోషల్ మీడియాలో కంపారిజన్ యాంగ్జైటీ అవన్నీ చూసుకుంటా ఉంటే మనం కంట్రోల్డ్ గా ఉండాలి అనేది ఇవన్నీ మనం ఇంతకు ముందు చెప్పుకుంటున్నవే. డిజైర్ వచ్చేటికి కామ క్రోధ మద మాత్సర్యాలు ఇట్లాంటివన్నిట్లో మనం ఆ ఇంద్రియాలు కామము అనే దాంట్లో ఒక డిజైర్, నాకు ఈ వస్తువు కావాలి అనే ఆలోచన, ఇది ఇలా ఉండాలి ఈ పరిస్థితి అనే ఆలోచన, అవన్నీ కూడాను మనల్ని ఇబ్బంది పెడతా ఉంటాయి అన్నమాట. అక్కడ అభావం వ్యక్తం అవుతా ఉంటుంది, యుక్త అవుతా ఉంటాం. అది ఇట్లా కోపం వచ్చినప్పుడు కానీ మళ్ళా మెడిటేషన్ చేసేటప్పుడు కూడా మనకి రెస్ట్లెస్ గా మనసు పోతా ఉంటుంది. పోతుంది ఎందుకు అంటే ఈ పై వాటి మూలానే మనకి మనసు కుదరదు అనమాట. కొంచెం వైరాగ్యం ఉండాలి. ఆ వైరాగ్యం లేకపోతే కష్టం అన్నమాట. ఇక్కడ అందుకనే ఒక సైకలాజికల్ మీనింగ్ ఏంటి అయుక్తస్య అంటే, అయుక్తస్య అని చెప్పుకున్నాం ఇందాక. ఓకే. అయుక్తస్య అంటే ఇంద్రియాలను వశం చేసుకోలేని వాళ్ళు అనమాట. మనకి ఆ ఇన్నర్ ఇంటిగ్రేషన్ డిసిప్లైన్డ్ మైండ్ లేకపోతే మనకి ఇంపల్సివ్ రియాక్షన్స్ వస్తూ ఉంటాయి. మనకి ఈ టైంలో ఏది అవసరమో తెలుసుకొని మనకి ఎంత అవసరమో తెలుసుకోకపోతే ఇదే ప్రాబ్లం అవుతుంది అనమాట. ఇక్కడ నాస్తి బుద్ధి అంటే స్టడీ మైండ్ స్టడీ ఇంటలెక్ట్ దాన్ని ఉపయోగించుకోలేకపోతున్నాం. పూర్ డెసిషన్స్, మనకి క్లారిటీ పోతూ ఉంటుంది. నా భావన అంటే మనము దాన్ని కాంటెంప్లేట్ చేయలేకపోతున్నాం. అంటే నిజాన్ని ఆ ఆ విషయంలో నిజం ఏంటో తెలుసుకోలేకపోతున్నాం అన్నమాట. అది మళ్ళా వచ్చే శ్లోకంలో చెప్తాను అది బాగా. నా శాంతి ఇన్నర్ పీస్ ఉండదు, సుఖం. ఇంకా ఇట్లా ఉంటే మనకి ఏమి హ్యాపీనెస్ వస్తుంది అని. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే బాగా ఉపయోగపడేది, ఈ సాధకుడుగా మనం ప్రయాణం చేస్తున్నప్పుడు మన చుట్టూ ఉన్న ప్రపంచము మార్చాలని చూస్తూ ఉంటాం. మామూలుగా ఉన్న వాళ్ళు ప్రపంచాన్ని మార్చి మనకు అనుకూలంగా మార్చుకోవాలనుకుంటాం మనం. వేరే వ్యక్తిని కూడా మనకు అనుకూలంగా మార్చుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటాం. మనము దానికి అడాప్ట్ అవ్వాలి. మనం ఎప్పుడైతే అడాప్ట్ అవ్వటం నేర్చుకుంటామో వాళ్ళకి చెప్పొచ్చు అన్ని చేయొచ్చు, కానీ మానసికంగా మాత్రం దానికి అడాప్ట్ అయ్యే టూల్స్ నీ దగ్గర ఉండాలి. అది లేకపోతే కష్టం అనమాట. am I trying to rearrange the world or am I learning to study the mind that experiences the world? ఓకే, ఇది వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. ఈ శ్లోకం నుంచి టేక్ హోమ్ పాయింట్ అది. నేను నా చుట్టూ ఉన్న పరిస్థితిని మార్చాలని చూస్తున్నానా, దాన్ని అంటే ఇక్కడ సాక్షిగా చూడటం అన్నమాట. నా మైండ్ని స్టడీగా చేస్తే దాన్ని ఎలా సాల్వ్ చేయాలో నీకు బోధపడుతుంది అన్నమాట. ఒక్కొక్కసారి ఆ వ్యక్తికి ఎంత చెప్పినా మారరు వాళ్ళు, ఆ పరిస్థితి కూడా మనం మార్చలేము. అలాంటప్పుడు దాన్ని అడాప్ట్ అయ్యే ఒక సాక్షి భావనతో ఉంటే మనకి తెలుస్తుంది అని దీనికి మీనింగ్ అన్నమాట. తర్వాత ఇది ఎట్లా అంటే ఎక్స్పెక్టింగ్ హ్యాపీనెస్ ఫ్రమ్ ఎ రెస్ట్లెస్ మైండ్ లైక్ ఈజ్ ఎక్స్పెక్టింగ్
బర్న్డ్ సీడ్ టు స్ప్రౌట్ అంటారు. అంటే ఏంటంటే మన వాసనలు ఎంత స్ట్రాంగ్ గా ఉంటాయి అంటే ఇది రెండు రకాలుగా చూడొచ్చు అన్నమాట. ఇక్కడ ఈ భాష్యంలో మనకి జ్ఞానేశ్వరి అని చెప్పేసి ఒక భగవద్గీత భాష్యం ఉంటుంది. అది ఎవరంటే మనకి మరాఠీ భాషలో జ్ఞానేశ్వర మహారాజ్ ఆయన రాసినటువంటి భగవద్గీత భాష్యము ఆ జ్ఞానేశ్వరి. ఆయన ఎలా అప్రోచ్ అవుతారు అంటే నాలెడ్జ్ ని ఎలా అనుభవంలోకి తెచ్చుకోవాలి అనే దృష్టితోనే ఆయన జ్ఞానేశ్వరి ఎక్కువ రాశారనమాట. ఓకే, ఆయన భాష్యం అంతా అలా ఉంటుందన్నమాట. అది ఆయన ఏమంటారు అంటే ఒక ఒక స్థితప్రజ్ఞుడి యొక్క వాసనలు ఎలా ఉంటాయి అంటే రివర్స్ లో చెప్పుకోవచ్చు అనమాట. కాలిపోయిన సీడ్స్ లాంటివి అంట. మామూలు సీడ్ భూమిలో వేస్తే మొలకెత్తుతుంది. ఓకే, కాలిపోయిన సీడ్ వేసినా ఎంత నీళ్లు పెట్టి ఎంత చేసినా గానీ అది మొలకెత్తదు అంటాడు అనమాట ఆయన. అట్లానే మన కరుడుగట్టిన వాసనలు అర్థం చేసుకోకపోతే ఒక మామూలు మనిషికి మనం ఎంత జ్ఞానాన్ని ఉపదేశిస్తున్నా గానీ ఆ జ్ఞాన బీజం మొలకెత్తదు అనమాట వాడు. ఎందుకంటే ఆ అవిద్య అనేది అంత కరుడు కట్టుకుపోయింది అనేది రెండు రకాలుగా చూస్తాం అనమాట అక్కడ. అట్లాంటప్పుడు మనం ఏం చేస్తున్నాము అంటే ఈ రెస్ట్లెస్ మైండ్ తోనే హ్యాపీనెస్ కోసం వెతుక్కుంటూ ఉంటాము. ఇది కావాలి అంటాం. అది తెచ్చుకున్న తర్వాత ఏమవుతుంది అంటే ఇంకొకటి కావాలనిపిస్తుంది మైండ్ కి. ఇక దానికి అంతు ఉండదు అనమాట ఎప్పటికీ. ఓకే, ఆ అంతు లేకుండా పోవటమే ఇది కష్టమైంది అనమాట. ఇది ఈ వరుస వచ్చేటప్పటికి ఏంటంటే మనం ఇందాక కూడా ఆ కిమా సీత అనేది అర్జునుడు అడిగిన స్థితప్రజ్ఞస్య కా భాషలో కిమా సీత అనే దాంట్లోకి ఎట్లా ఎస్టాబ్లిష్ అయి ఉండాలి మనము అనేది చెప్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ మనము ఒకవేళ కొంచెం నేర్చుకున్నా గానీ ఇది ఈ ఈ స్థిత ప్రజ్ఞత్వం కొంచెం అలవాటు అవుతున్నప్పుడు కూడాను మన దాంట్లో స్టెబిలిటీని పోగొట్టుకుంటూ ఉంటాం అన్నమాట. ఒకసారి స్టేబుల్ గా ఉంటాము, ఒకసారి బయటికి వెళ్ళిపోతూ ఉంటాము. అది ఎందుకు జరుగుతుంది అనేది నెక్స్ట్ శ్లోకంలో చెప్పబోతున్నారు. ఓకే, ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే భగవానుడు ఆ సీక్వెన్స్ మనల్ని మనలో జరిగే ఈ ప్రక్రియ సాధనలు ఇవన్నీ లోపాలు వీటిని దృష్టిలో ఉంచుకొని ఒక్కొక్క శ్లోకం ఆర్డర్ లో ఉంటుంది అనమాట ఇట్లా. సో ఈ 67 శ్లోకం చూస్తే ఇప్పుడు మనం ఇంద్రియాణం హి చరతాం యన్మనోను విధీయతే తదస్య హరతి ప్రజ్ఞాం వాయుర్నావమివాంభసి అంటారు. అంటే ఇక్కడ అంబసి అంటే నీరు అన్నమాట. ఓకే, దాంట్లో వాయు నావ అంటే నావ తెలిసిందే మనకి, బోట్. ఆ బోటు ఎలాగైతే గాలి వచ్చి ఈ ఈ బోటుని అటు ఇటు అల్లకల్లోలం చేస్తూ ఉంటుందో అట్లానే ఈ ఇంద్రియాలు మనస్సు కలిసి మనల్ని ఆ స్థిమితత్వం లేకుండా మన ప్రజ్ఞని హరిస్తూ ఉంటాయి ఈ బుద్ధిని అని చెప్పేసి ఈ శ్లోకం సింపుల్ గానే ఉంటుంది. సో ఇక్కడ మైండ్ బోట్ అన్నమాట. మన సెన్సెస్ వచ్చేటడికి ఈ గాలులు. ఓకే, మన ఇంద్రియాలు గాలులు, మనస్సేమో బోట్ లాగా వెళ్తూ ఉంటుంది. ఈ బయట ఉండేవన్నీ ఈ విషయ ఇంద్రియాలు శబ్ద స్పర్శ రూప రసగంధాదులన్నీ ఆ ఓషన్ గాని వాటర్ అదంతా అన్నమాట. ఈ ప్రజ్ఞ వచ్చేటప్పటికి మన మన జ్ఞానం అన్నమాట, బుద్ధి. ఎందుకంటే ఇంకా పూర్తిగా జ్ఞాన నిష్ఠలో లేం కాబట్టి మనం దానికి లోన్ అయిపోయి మనము అంటే ఇక్కడ బేసిక్ గా ఏంటి అంటే ఇంద్రియ నిగ్రహం అనేది ఎలా ఉండాలి అనేది మనకి బోధిస్తున్నారు అన్నమాట ఇక్కడ. ఓకే, ఇప్పుడు మనం ఇంతకు ముందు కూడాను ఒక చిన్నది చెప్పుకున్నాము. అలా అని దాన్ని కంప్లీట్ గా కట్టేద్దామా అంటే కుదరదు అనమాట. సప్రెస్ చేయటం తప్పు అన్నమాట. ఇప్పుడు హఠయోగం చేసి ఒక బాగా కూర్చొని ప్రాణాయామాలు చేసి అవి చేసి ఇవి చేసి గట్టిగా బంధించామనుకో, కానీ లోపల మళ్ళా మనకి క్రేవింగ్ ఉంటుందని చెప్పి ఇంతకు ముందు శ్లోకాల్లో చెప్పారు మనకి ఆయన. ఆ క్రేవింగ్ పోకుండా నువ్వు ఎంత బంధించినా ఉపయోగం లేదు. ఏదైనా అర్థం చేసుకొని చేయాలి. అది ఉండాలి, ఇది ఉండాలి. ఓకే, అది ధ్యానం చేస్తూ ఉండాలి, క్రియాయోగం చేస్తూ ఉండాలి. దాంతో పాటు అర్థం కూడా చేసుకోవాలి. జ్ఞానం లేకపోతే కేవలం అది చేస్తే ఏంటంటే మళ్ళీ సిద్ధులకు లోనవుతా ఉంటారన్నమాట. సో అందుకని జాగ్రత్తగా ఉండాలి అన్నమాట. ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మనము ప్రయాణించేటప్పుడు మనకి
ఈ గాలికి అటు ఇటు కొట్టుకుపోకుండా నావ ఒక తెప్ప ఉందనుకో మనకి. అంటే మనకి ఒక తెడ్డు లాంటిది ఉంటే ఇది ఉపయోగపడుతుంది మనకి. ఆ తెడ్డే సత్సంగం అన్నమాట. ఆ తెడ్డే ఒక గురువు అన్నమాట మనకి. ఆ తెరచాప కూడా ఉంటుంది. తెరచాప ఏంటంటే గురువు మీద దేవుడి మీద భారం వేసి వెళ్ళటం అన్నమాట. అలా అని అలా వదిలేసినా లాభం లేదు. ఒక్కొక్కసారి గాలి ఎటు ఉంటే అటు తీసుకుపోతా ఉంటుంది మనకి. ఓకే. సో జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ గుర్తించాల్సింది ఏంటంటే మన ప్రాబ్లము ఈ ఇంద్రియాలతో కాదనమాట. ఓకే. ఎక్కడ మొదలవుతుంది ప్రాబ్లం అంటే మన మనస్సు ఇంద్రియాల వెంట పరిగెత్తుతా ఉంటుంది. అక్కడ బుద్ధిని వాడుకొని మనము జాగ్రత్తగా ఉంటే ప్రాబ్లం ఉండదన్నమాట. ఓకే. సో ఇది ఆ మొత్తం హైజాక్ చేసి తీసుకెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. ఇప్పుడు ఇంపల్సివ్ గా మనం చేస్తూ ఉంటాము. ఇప్పుడు మనం రోజు చేసే వాటిల్లో చూసుకుంటే మనం ఎక్కడ కంట్రోల్ చేసుకోవాలి మనస్సుని అంటే మనం ఆధ్యాత్మికతను రోజు లైఫ్ ని సెపరేట్ చేస్తే మన మనస్సుని కంట్రోల్ చేసుకొని ఇంద్రియాలను కంట్రోల్ చేసుకునే విధానం అర్థం కాదు మనకి. మనం సోషల్ మీడియా రోజు మాట్లాడుకునేది మనం ఎండ్లెస్ స్క్రోలింగ్ చేస్తూ ఉంటాం. ఒకసారి తెలియకుండా గబగబా ఒకదాని తర్వాత ఒకదాని తర్వాత చూస్తూనే ఉంటాం అన్నమాట. సో అట్లా దాంట్లో నువ్వు ఎంత కంట్రోల్ దాన్ని సాక్షి భావనతో చూసి చూడకూడదు చూస్తున్నావు అని కాదు. దాన్ని కూడా నువ్వు సాక్షి భావంతో ఇగో నా మైండ్ ఇలా పరిగెత్తుంది, నా ఇంద్రియాలు కంట్రోల్ లేకుండా వెళ్ళిపోతున్నాయి అనే భావన నీలో వచ్చిందా లేదా చూసుకోవాలి. తర్వాత యాంగర్, తర్వాత ఇమ్మీడియట్ రియాక్షన్. అక్కడేంటి నీకు బయట అంటే స్థూలంగా నువ్వు ఎలా ప్రదర్శిస్తున్నావు, సూక్ష్మంగా మానసికంగా లోపల ఎంత మదన పడుతున్నావు కోపాన్ని అనగదొక్కుకొని, ఏ స్థాయిలో ఉన్నావు కోపాన్ని అనగదొక్కుని లోపల దాన్ని కూడా నువ్వు చూడాలన్నమాట. లోపల అంతరంగా కూడా కోపం ఉంటుంది మనకి. బయటకు నవ్వుతూనే ఉంటాం కానీ చాలా కోపంగా ఉంటాం లోపల. అదొకటి. తర్వాత ఫుడ్ క్రేవింగ్. ఫుడ్ క్రేవింగ్ అంటే ఏదైనా చూడటం కానీ తినటం కానీ వినటం కానీ ఏదైనా క్రేవింగే. బయట నుంచి తీసుకునే ఆహారం శబ్దస్పర్శ రూపరసగంధాదుల నుంచి. అలానే ప్రైజ్ క్రిటిసిజము. మనల్ని ఎవరిని పొగుడుతున్నారు తిడుతున్నారు, అక్కడ ఎలా ఉంటున్నావు నువ్వు, ఆ ఇంద్రియాలు ఎంత దూరం నువ్వు వదిలేస్తున్నావు వాటిని. ఓకే. ఎక్కడ దాకా వదిలేస్తున్నావు అనేది అన్నమాట. తర్వాత డిజైర్, కోరికలు. మనం అవసరం ఉన్నా లేకపోయినా ఎంత ఇంద్రియాలను వదిలేస్తున్నాము. ఇప్పుడు ఇది ఎట్లా ఉంటుంది అంటే ఊరికనే ఎవరికో హెల్ప్ చేద్దామని ఏదో వస్తువు చూస్తానికి వెళ్తాము. వెళ్ళగానే ఏమండి ఇది బాగుంటుందండి, మీకు మీకు కూడా బాగుంటుందండి అన్నారనుకో, మనం లొంగిపోతాము. ఓకే మేబీ తీసుకోవచ్చు అని చెప్పేసి ఒకటి తీసుకుందాం అనుకుని వెళ్ళి ఇంకో రెండు మూడు తీసుకుంటాం అవసరం ఉన్నా లేకపోయినా. ఇట్లాంటివన్నీ ఇంద్రియాలు ఎంత మానిటర్ చేసుకుంటున్నాం మనం చూసుకోవాలన్నమాట. అక్కడ చేయకపోతే మనకి ఆధ్యాత్మికతలో కూడా మనల్ని వేరే దారులకు తీసుకెళ్తుంది అనమాట. అది ఎలాను అంటే మనకు వచ్చే శ్లోకంలో రాబోయే శ్లోకాల్లో ఉంటుంది అది. కాకపోతే ఎట్లా అంటే అది మొన్న చిన్న ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు నేను ఆధ్యాత్మికంగా వెళ్తున్నాను, సత్వగుణంతో వెళ్తున్నాను. వెళ్ళేటప్పుడు ఒకళ్ళు ఎవరో నా ముందుకి కష్టంతో వచ్చారు. అయ్యో వీళ్ళు చాలా కష్టపడుతున్నారు అనగానే ఆ సమయంలో నువ్వు ఎంత చేయాలి, వాడికి ఆకలి అవుతుంది అన్నం పెట్టు, అంతే అన్నం పెట్టించు. అలా కాకుండా ఇలాంటి వాళ్ళందరికీ నేను సహాయం చేయాలి అని మనస్సు మనల్ని ఇంద్రియాలు పక్కకి తీసుకెళ్ళిపోతాయి అన్నమాట. ఇట్లా ఆ డిజైర్ అనేది నిన్ను మాయ చేసి వేరే రకంగా కూడా తీసుకెళ్తుంది. నువ్వు కోర్ ప్రిన్సిపల్ కి దూరంగా వెళ్ళిపోతావు. అది గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ వేదాంతం మనల్ని ఆ ఇంద్రియాలని సప్రెస్ చేయమని చెప్పట్లేదు. తర్వాత దానికి స్లేవ్ గా నువ్వు దానికి బానిస అవ్వద్దు అని మాత్రమే చెప్తుంది అనమాట. ఓకే. సో ఇక్కడ ఈ మైండ్ ని ఇంద్రియాలు ఎందుకు తీసుకెళ్తాయి అనే దాంట్లో రెండు అంశాలు ఉంటాయి అన్నమాట. ఆ రెండు అంశాలలో గుర్తుపెట్టుకుంటే మనం బయటపడగలుగుతాం అన్నమాట. ఎట్లా అంటే ఈ సాక్షి భావన రావాలి అంటే నేనున్నాను, వస్తువు ఉంది. ఓకే. ఆబ్జెక్ట్ ఈస్ దేర్, ఐ ఆమ్ హియర్. నే అలా కాకుండా మనం ఏమవుతుందంటే అక్కడికి వెళ్ళగానే మనం ఒక ధ్యానంలోకి వెళ్ళిపోతాం. అదేంటి ఆయన చెప్పాడు, ధ్యాయతో విషయాన్ పుంసః అనే శ్లోకం చెప్పాడు ఆయన ఇంతకు ముందు. అంటే మనం ధ్యానంలోకి విషయ ధ్యానంలోకి వెళ్ళిపోతామంట. అక్కడ డీప్ గా సమాధి స్థితిలోకి వెళ్ళిపోయి ఆ వస్తువులోకి మమేకం అయిపోతామంట మనం. అంటే ఐ ఆమ్ హియర్, ఆబ్జెక్ట్ ఈజ్ దేర్ అని కాకుండా
అక్కడ మాత్రం బ్రాహ్మీ స్థితిలోకి వెళ్ళిపోయి మనం ఆబ్జెక్ట్ తో విలీనం అయిపోతాం అంటాం. అది అక్కడ జాగ్రత్తగా ఉండి అక్కడ మాత్రం ఆ అద్వైతంలోకి వెళ్ళొద్దు, రెండింటిని విడిగా చూడు సాక్షిగా అని చెప్పేసి చెప్తారనమాట. ఫన్నీగా చెప్తారు అక్కడ. సో ఇంకొక ఆలోచన ఏమొస్తుంది అంటే మనకి ఆ వస్తువు పొందితే నేను కంప్లీట్ అవుతాను, నాకు అది కావాలి అనే భావన మనసుకి ఏర్పడతా ఉంటుంది అనమాట. ఇది జాగ్రత్తగా ఉండాలి. అప్పుడు ఏం చేయాలి? బుద్ధిని, ధర్మాన్ని, హయ్యర్ అండర్స్టాండింగ్ తీసుకోవాలి. ఓకే. ఇంతకు ముందు కూడా హయ్యర్ అండర్స్టాండింగ్ గురించి చెప్పాడు. ప్రసాదం అధిగచ్చతి అని చెప్పి ఇంతకు ముందు చెప్పాడు. ఆ ప్రసాదము అంటే హయ్యర్ కోర్ ప్రిన్సిపల్ ఏదైతే ఉందో దాన్ని ఎప్పుడైతే గుర్తుపెట్టుకున్నావో నువ్వు ఆ ధర్మం తప్పకుండా ఉంటావు. ధర్మం తప్పకుండా ఉండాలి అనే నీకు ఒక ప్రతిజ్ఞ లోపల ఉంటే బుద్ధి కూడా భ్రష్టు పట్టకుండా ఉంటుంది. అప్పుడు ఆ రివర్స్ సైకిల్లో స్మృతి స్మృతి పోదన్నమాట. స్మృతి పోకపోతే ఇప్పుడు నువ్వు కోరికను కూడా కంట్రోల్ చేసుకుంటావు అన్నమాట. క్రోధాత్ భవతి సమ్మోహ, సమ్మోహాత్ స్మృతి విభ్రమ, స్మృతి భ్రంశాత్ బుద్ధినాశ, బుద్ధినాశాత్ ప్రణశ్యతి అని చెప్పి శ్లోకం కదా మనకి. ఆ రివర్స్ సైకిల్ ని నువ్వు బ్రేక్ చేయగలుగుతావు అన్నమాట. ఈ శ్లోకాలన్నీ ఇంటర్లింక్డ్ అన్నమాట ఒక్కొక్కటి. మనం ఎక్కడ ఈ మ్యాప్ లో, ఈ పాత్ లో ఎక్కడ దెబ్బతింటున్నామో చూసుకొని ఆ ముందు శ్లోకాన్ని వాడుకోవాలన్నమాట. ఓకే. సో ఇప్పుడు సరే, ఇది ఇంత కష్టపడుతున్నా నేను, దీనికి నాకు ప్రాక్టికల్ సొల్యూషన్ కావాలి అని చెప్పి అర్జునుడు మైండ్ లో ఉందనుకున్నాడు భగవానుడు. ఓకే. సో నేను సొల్యూషన్ ఇవ్వాలి. ప్రాబ్లం చెప్పాను కానీ సొల్యూషన్ ఇవ్వాలి నేను. ఈ ఇంద్రియాల ప్రమాదమే, అనగదొక్కకూడదు, వాటిని అర్థం చేసుకోవాలని చెప్తున్నాను కానీ మరి దాన్ని నువ్వు సాధించాలి అంటే నేను ఏం చేయాలో చూద్దాం. దీనికి ఇప్పుడు కిమాసీత, అర్జునుడు అడిగిన కిమ్ ఆసీత, ఆయన ఎస్టాబ్లిష్డ్ గా ఇంద్రియాలకు డిస్టర్బ్ అవ్వకుండా దాంట్లో ఎలా నిలబడగలుగుతాడు అనేది చూద్దాం. ఇప్పుడు ఈ 67 శ్లోకంలో ఏం చెప్పారు మనకి? ఈ ఇంద్రియాలు ఉన్నాయి, మైండ్, మనకి బుద్ధి పోతుంది, ఇది చెప్పాడు. ఇప్పుడు ఇప్పుడు రివర్స్ లో ఏమవుతుందంటే ఈ ఈ ఇంద్రియాలని కంట్రోల్ చేసుకొని దాన్ని మానిటర్ చేసుకొని దాన్ని సాక్షి భావనతో చూస్తే ఆ మైండ్ ఆటోమేటిక్ గా పాజ్ అంటాం కదా, ఆ పాజ్ వచ్చేటప్పటికి ధర్మము ఓర్ ప్రిన్సిపుల్, నాకు ఇది అవసరమా లేదా, నా మైండ్ ఎటు వెళ్తుంది అనే ఆలోచన రాగానే స్టేబుల్ ఇంటలెక్ట్ వెళ్ళిపోతుంది అనమాట. ఇది ఇది మ్యాప్ అనమాట 68వ శ్లోకానికి. అది చెప్తున్నారు ఏంటి? తస్మాద్యస్య మహాబాహో నిగృహీతాని సర్వశః ఇంద్రియాణి ఇంద్రియార్థేభ్య తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత అని చెప్తున్నారు. తస్య ప్రజ్ఞ ప్రతిష్ఠిత. ఈ మాట మామూలుగా వస్తానే ఉంటుంది చాలా చోట్ల. ఇక్కడ తస్మాత్ అని చెప్తున్నాడు అంటే జాగ్రత్త, తస్మాత్ జాగ్రత్త లాగా. మహాబాహో అంటున్నాడు మళ్ళా ఇక్కడ. అంటే ఏంటంటే యు ఆర్ కేపబుల్ ఆఫ్, మన సాధకులందరికీ ధైర్యాన్ని ఇస్తున్నాడు అన్నమాట. యు ఆర్ కేపబుల్ ఆఫ్ అంటే నువ్వు మహాబాహువులు గలవాడివి అంటే ఏంటంటే నీ దగ్గర కావలసిన టూల్స్ అన్నీ ఉన్నాయి. నీకు ఒక సత్సంగం ఉంది, నీకు ఒక ఆలోచన ఉంది, నువ్వు ఆధ్యాత్మికతలో ఉన్నావు, నువ్వు ఒక సాధకుడివి, అందుకని మహాబాహుడివి గుర్తుపెట్టుకో అని చెప్పటం అన్నమాట. యస్య ఇంద్రియాణి ఇంద్రియార్థేభ్య, ఏ ఎవరి యొక్క ఇంద్రియాలు ఆ ఇంద్రియ విషయాల గురించి, ఇంద్రియార్థేభ్య అంటే ఇంద్రియ విషయాలు అంటే శబ్ద స్పర్శ రూప రసగంధాదులు బయట ఉన్న వస్తువులు అన్నమాట. సర్వశః నిగృహీతాని, అన్ని విధాల నిగ్రహింపబడతాయో తస్య ప్రజ్ఞ ప్రతిష్ఠిత, అతని యొక్క బుద్ధి స్థిరంగా ఉంటుంది అని చెప్పి చెప్తున్నాడు. అంటే ఇది ఎలానో చూద్దాం. చూడటానికి చెప్పడానికి చాలా ఈజీగా ఉంది కానీ ఎలా ఎలా అనేది చూద్దాం మనం. ఈ ఇదంతా ఇప్పుడు మాస్టరీ ఓవర్ ద సెన్సెస్, సప్రెస్ చేయకూడదు, బుద్ధిని రెగ్యులేట్ చేసుకోవాలి, ఇవన్నీ మనం చెప్పుకుంటున్నాము. తర్వాత ఇక్కడ మనం ప్రాక్టికల్ గా చూద్దాం ఎలా అనేది. ఇక్కడ ఏ పర్సన్ పవర్ బికమ్స్ పవర్ఫుల్ నాట్ బై కంట్రోలింగ్ ద వరల్డ్ బట్ బై మాస్టరింగ్ వన్ సెల్ఫ్. ఎవరైతే తనని తాను జయిస్తాడో వాడే ప్రపంచాన్ని జయించగలుగుతాడు అనేది మనకు తెలిసిన సత్యం అన్నమాట. ఓకే. అప్పుడు మనం ఏమనుకుంటాము? ఈ ఈ మనకున్న సంపాదించటం, బాగా స్టేటస్ తెచ్చుకోవటము, కెరియర్ లో బాగా పైకి వెళ్ళటము, ఇవన్నీ
అవన్నీ ముఖ్యమేనేమో కానీ ఇవి మాత్రమే ముఖ్యం కాదనమాట. ఎందుకంటే అక్కడ మనం వేరే దారిలోకి వెళ్ళటానికి ఛాన్స్ ఉంది. కానీ అవన్నీ చేసినా కానీ కోపం పోదు, దాంట్లో క్రేవింగ్ పోదు, మనకి ఇంకా 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 సాటిస్ఫాక్షన్ రాదు, ఇన్నర్ స్టెబిలిటీ రాదు, రియాక్ట్ అవుతూనే ఉంటాము, రెస్ట్లెస్ గానే ఉంటాము ఏదైనా కానీ. ఓకే. దాన్ని ఇప్పుడు సెల్ఫ్ మాస్టరీ అనేది లేకపోతే నీకు ఉపయోగం లేదు. తర్వాత దీన్ని ప్రాక్టికల్ గా ఎలా టెస్ట్ చేసుకోవాలి మనకు మనం, ఇది రోజు జరిగే సంఘటనలో ఈ 4 ప్రశ్నలు వేసుకోవాలి మనం. ఏంటి ఆ ప్రశ్నలు? ఏదైనా జరుగుతున్నప్పుడు, ఏదైనా ఆర్గ్యుమెంట్స్ కానీ, వస్తువులు కానీ, ఏదైనా కానీ, ఇస్ దిస్ నెసెసరీ, ఇది నాకు అవసరమా అనేది. తర్వాత ఈజ్ ఇట్ ధార్మిక్, ఇది ధర్మయుద్ధంగా ధర్మబద్ధంగా ఉందా లేదా, ఆలోచన విధానం. ఓకే. బుద్ధియుక్తంగా ఉందా లేదా అనేది క్వశ్చన్ రావాలి. తర్వాత ఇది నేను కంపల్సివ్ గా ఒక ఆలోచన రహితంగా చేస్తున్నానా, ఒక క్లారిటీ ఉండి చేస్తున్నానా లేదా. ఓకే. ఆ స్థాయి కూడా దాటిన తర్వాత 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 దాంట్లో నుంచి నేను బయటపడగలనా లేదా. ఒకటి స్టార్ట్ చేసినప్పుడు కానీ వీటిల్లో నుంచి ఎండ్ గురించి ఆలోచించకుండా దిగుతాం ఒక్కొక్కసారి మనం, ఇరుక్కుపోయి దాంట్లో చాలా కొట్టుకొని జీవితాంతం బాధపడుతూ ఉంటాం అన్నమాట. కెన్ ఐ కంఫర్టబుల్లీ రిఫ్రెయిన్ ఫ్రమ్ ఇట్, ఎప్పుడు కావాలంటే అప్పుడు నేను దీంట్లో నుంచి బయటపడగలనా లేదా, ఈజ్ దేర్ ఎ వే అవుట్ అనేది. ఈ 4 ప్రశ్నలు మనకి లిట్మస్ టెస్ట్ లాంటివి అన్నమాట ఈ శ్లోకానికి. ఆ మనకి సెల్ఫ్ మాస్టరీ రావాలి అంటే ఊరికనే రాదు, ఆ ఇంద్రియాలను కంట్రోల్ చేసుకొని చెప్తే సరిపోదు కదా. ఈ 4 ప్రశ్నలు మనలో ఉదయించాలన్నమాట. ఓకే. ఆమ్, ఇది మళ్ళా PDF లో నేను పంపిస్తాను. సో తర్వాత ఇక్కడ ఈ సెంటెన్స్ చాలా ఇంపార్టెంట్ మనకి. ఫ్రీడమ్ ఇంక్లూడ్స్ బోత్ ది కెపాసిటీ టు యాక్ట్ అండ్ ద కెపాసిటీ టు నాట్ యాక్ట్. అంటే ఎప్పుడు వ్యవహారంలో మనం చెయ్యాలి, ఎప్పుడు చేయకుండా న్యూట్రల్ గా ఉండాలి అనేది తెలుసుకోవటం కూడా ఫ్రీడమ్ అన్నమాట. ఓకే. అంటే మనం ఒక్కొక్కసారి అనవసరంగా చేస్తే ఉపయోగం ఉండదు, దాంట్లో అనవసరంగా వేలు పెట్టకూడదు చోట. ఆ వేలు పెట్టకుండా ఉండటము, వేలు ఎప్పుడు పెట్టాలో తెలుసుకోవటము, ఈ 2 కెపాసిటీనే ఫ్రీడమ్ అని, నిజమైన స్థితప్రజ్ఞత్వం అన్నమాట. అసలు ఏం చేయకుండా ముడుచుకొని కూర్చోవటం కాదు స్థితప్రజ్ఞత అనేది. ఇప్పుడు సరే ఇవంతా తెలుసుకున్నాం మనము, ఈ ఇంద్రియాలను నిగ్రహం చేయాలి, కానీ ఆయన ఎలా చేస్తాడు, ఆ స్థితప్రజ్ఞుడు ఎలా వ్యవహరిస్తాడు? సరే నువ్వు చెప్పావు ఇంద్రియాలను కంట్రోల్ చేసుకుంటున్నావు, ఈ 4 క్వశ్చన్స్ అడుగుతున్నాము, ఏకాగ్రంగా ఉంటున్నాము, తస్య ప్రజ్ఞ ప్రతిష్ఠిత అన్నాము. కానీ ఈ ఇక్కడ ఆ, ఎలా చేస్తున్నాడు, నిజంగా ఎలా చేస్తాడో మాకు ఎగ్జాంపుల్ చెప్పు. ఐ కెన్ డూ ఇట్ అనేది 69వ శ్లోకం అన్నమాట. ఓకే. ఈ 69వ శ్లోకం అంటే ఏంటి? ఈ ఈ ప్రపంచాన్ని, ఎందుకంటే ప్రపంచాన్ని ఎవరు తీసేయలేరు. ఒక స్థితప్రజ్ఞుడు కూడాను ప్రపంచం చూస్తూనే ఉంటాడు, ప్రపంచం పూర్తిగా పోదన్నమాట. కానీ చూసే విధానం మారుతుంది. ఓకే. ఆ విధానం ఎలాంటిది అనేది నెక్స్ట్ శ్లోకం 69వ శ్లోకంలో చెప్తున్నారు. ఏంటో చూద్దాం. యా నిశా సర్వభూతానాం తస్యాం జాగర్తి సంయమి, యస్యాం జాగ్రత్త భూతాని సా నిశా పశ్యతో మునేహే అని చెప్తున్నారు. ఇక్కడ ఇది కూడాను అర్థం కొంచెం చాలా సింపుల్ గానే ఉన్నట్టు అనిపిస్తుంది కానీ డీప్ గా వెళ్ళాలి. సర్వభూతానాం అంటే అన్ని ప్రాణులకి, యా నిశా తస్యాం ఏదైతే రాత్రియో, ఓకే, తస్యాం దాని యందు, సంయమి జాగరతి స్థితప్రజ్ఞుడైన యోగి మేల్కొని ఉంటాడు. అందరికీ ఏది రాత్రో ఆ జ్ఞానికి మాత్రం అది పగల్లాగా ఉంటుంది అని చెప్తున్నారు. జస్ట్ లైక్ దట్. ఓకే. తర్వాత దేని ఎందైతే ప్రాణులు తెలివిగా ఉంటాయో అక్కడ ఆయనకి నిద్ర అంటున్నారు. ఇది మామూలు వాటికి ఎక్కడైతే పగలో ఆయనకి అది రాత్రి. ఓకే. మిగతా వాళ్ళకి ఏది రాత్రో అది పగలు అంటున్నారు. చూడటానికేమో ఏంటో అర్థం కాని విధంగా ఉంటుంది ఇది, కానీ చాలా రకాల భాష్యాలు ఉన్నాయి దీనికి. మనం అర్థం చేసుకునే భాష్యం ఏంటో చూద్దాం దీన్ని. సో ఇప్పుడు మనందరము ఈ దేనికి
వ్యవహారంలో మనము అవేకన్ గా ఉంటాము. మనం సాధనా పరంగా చెప్పుకుందాం ఇది. మనం చూసేది డైలీ లైఫ్ లో ఒక కోర్ ప్రిన్సిపల్ పరమాత్మ భావన అనేది పగలనుకుందాం. ఓకే. పరమాత్మ భావన, ప్రతి దాంట్లో ఒక నిజాన్ని చూడటం అనేది పగలన్నమాట. కానీ మనం చూసేదంతా ఏంటి అంటే ఆ, ఎక్కువగా ఆ ఆ సుఖ దుఃఖాలు, మనకున్న పొజిషన్స్, మన స్టేటస్ ఏంటి, నా యొక్క నేను నాది అనే అహంకారము, మనకి ప్రైజ్ కావాలి, వాలిడేషన్ కావాలి, కంపారిజన్ కావాలి, ఎమోషనల్ ఎక్సైట్మెంట్ కావాలి. ఇవన్నీ కూడాను ఎక్సైట్మెంట్ లేకపోతే బోరింగ్ బోరింగ్ అంటా ఉంటాం అన్నమాట. ఓకే. సో ఇట్లా ఇవన్నీ మనకి పగలన్నమాట. ఇదంతా ఉంటేనే మనకు పగలు. కానీ ఆ వైజ్ పర్సన్కి వచ్చేటప్పటికి ఏమవుతుంది అంటే ఆయన అంటే వైజ్ పర్సనే కాదు, మనం సాధకుడుగా మనం ఫస్ట్ ఆ కోర్ ప్రిన్సిపల్ నిజం ఏదైతే ఉందో, ఇందాక అనుకున్నాం కదా 4 ప్రశ్నలు, వాటిని గుర్తు చేసుకొని ఇది అవసరమా నాకు, దీంట్లో ఉన్న నిజం ఏంటి, ధర్మంగా ఉందా, బుద్ధియుక్తంగా ఉందా లేదా, ఇట్లా ఆలోచించుకొని చూడటం అన్నమాట. ఈ ఈ సెల్ఫ్ నాలెడ్జ్ ఏంటి, ఇన్నర్ పీస్ నాకు కావాలి, ట్రూత్ని చూడగలిగి ఉండాలి, దాంట్లో సాక్షి భావాన్ని అలవాటు చేసుకోవాలంటే దాంట్లో పాజ్ ఉండాలి. ఫ్రీడమ్ ఫ్రమ్ బాండేజ్, ఇది నాకు తగులుకుంటే నేను ఈజీగా బయటపడగలనా లేదా, ఎట్లా ఉంటుంది నాకు, ఇది నా సాధనకు అడ్డొస్తుందా, ఎట్లా అనేది చూసుకుంటూ ఉండాలన్నమాట. సో ఇవి మామూలు వాళ్ళు పట్టించుకోరన్నమాట. అంటే ఇదేదో సాధన, ధ్యానం చేయటం అదే కాదనమాట. చేసే పనుల్లో ఈ మొత్తం గుర్తుపెట్టుకోవాలన్నమాట. అది ఎలానో నేను ఉదాహరణలు డిస్కస్ చేద్దాము ఇప్పుడు, ఇదంతా కొంచెం అర్థం చేసుకున్న తర్వాత. సో ఇక్కడ ఏంటంటే మనం, మనకు తెలిసిందే, ఇది ఊరికనే పెట్టాను ఇక్కడ. ఆయన ఏదో పగలు నిద్రపోయి రాత్రి మేలుకొని ఉంటాడు అనే అర్థం కాదు అని చెప్పి చెప్తా ఉంటారు అనమాట. ఓకే. అది ఇక్కడ ఈ ఆర్డినరీ పర్సన్ వచ్చేటప్పటికి అవేక్ టు ది ఆబ్జెక్ట్స్, అవేక్ టు ది సెల్ఫ్, సీస్ డిఫరెన్స్ యాజ్ అల్టిమేట్, డిఫరెన్సెస్ యాజ్ అల్టిమేట్. ఈ ప్రపంచంలో కనపడేటువంటి ఈ డిఫరెన్సెస్ ఏవైతే ఉన్నాయో, సుఖ దుఃఖాలు, ద్వంద్వాలు అన్ని కూడాను, అవన్నీ వాళ్ళు ఆర్డినరీ పీపుల్ అది నిజం అనుకుంటారు, ఇలా అనుకోరు. ఐ థింక్ యూ గాట్ ద పాయింట్. ఓకే. సో ఇది ఇప్పుడు మనం ఏం చేద్దాము అంటే ఈ ఉదాహరణలు ఒక్కొక్కటి తీసుకుంటే మనకి, మనం ఎలా అర్థం చేసుకోవచ్చు దీన్ని, ఉదాహరణలు చూద్దాం మనకు అర్థమయ్యే విధంగా. ఇప్పుడు సోషల్ మీడియాని తీసుకుందాం, ఎందుకంటే అది మనల్ని చాలా ఇబ్బంది పెట్టేది. చాలా మంది పిల్లలు, పెద్దవాళ్ళు అందరూ ఇబ్బంది పడేది. సరే, నేను ఒక పోస్ట్ పెట్టాను, లేదా ఒకటి నా ద్వారా పబ్లిష్ అవ్వబడింది, నా ద్వారా పెట్టబడింది. పెట్టబడితే అప్పుడు దానికి ఎన్ని లైక్స్ వచ్చినాయి, ఎన్ని కామెంట్స్ వచ్చినాయి, ఓకే, ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారు, ఈ ఆలోచనలో పిల్లలు ఈ ఇన్స్టాగ్రామ్ లో కానీ ఫేస్బుక్ ఇంతకు ముందు అయితే వాటన్నిటిలో చాలా స్ట్రగుల్ అవుతా ఉంటారు, డిప్రెషన్కి లోనవుతా ఉంటారు. వాళ్ళు చూసేది అది. అదే ఒక వైజ్ పర్సన్, నేను చేయాలనుకున్నది చేశాను, దాంట్లో పెట్టాను, అయిపోయింది. దాన్ని ఎంతమంది చూసినా ఇట్స్ ఓకే, ఒకళ్ళకు ఉపయోగపడినా ఓకే అనే భావన ఉంటే అది నిజమైన సాధకుడు యొక్క లక్షణం అన్నమాట. ఓకే. అలా కాకుండా మైండ్ లాగుతా ఉంటుంది అన్నమాట మనల్ని. లాగినప్పుడు ఇంకా ఒక క్యూరియాసిటీ ఉంటుంది, ఎంతమంది చూశారు ఇంకా అనే క్యూరియాసిటీ ఉంటుంది. సరే, అది పక్కన పెడదాం. పక్కన పెట్టి మనల్ని ఎవరన్నా పొగుడుతారు, తిడతారు. ఓకే. అది అది యా నిశా సర్వభూతానాం అనే దాని శ్లోకానికి ఎలా అన్వయించుకోవాలి. ఒకళ్ళు పొగిడారు, ఐ ఆమ్ గ్రేట్ అనే ఫీలింగ్ వస్తుంది. లేదా తిట్టారు, అయ్యో వీళ్ళు నన్ను అనవసరంగా తిడుతున్నారు, వాళ్ళ మీద కోపమో లేకపోతే నేను ఎందుకు పనికిరానో అనుకోవచ్చు. కానీ ఒక ఈ జ్ఞాని ఎలా ఆలోచిస్తాడు అంటే వాళ్ళ వాళ్ళ యొక్క మనస్తత్వం గాని, వాళ్ళు వీటన్నిటికీ అతీతంగా ఉన్నాను నేను, ఇట్స్ ఓకే, దాని నుంచి నేర్చుకుంటా నేను. వాళ్ళ దృష్టిలో నేను ఎందుకు, వాళ్ళు ఎందుకు అట్లా బాధపడ్డారు, వాళ్ళు ఎందుకు కోప్పడ్డారు, వాళ్ళు ఎందుకు నన్ను తిట్టారు అనేది ఆలోచించుకొని దాన్ని అర్థం చేసుకొని చేస్తారనమాట. ఇప్పుడు అట్లానే పేరెంటింగ్ తీసుకుందాం. పేరెంటింగ్ తీసుకుంటే పేరెంటింగ్ లో మనందరం చూసేది ఏంటి,
ఎక్కువ మార్కులు రావాలని, బాగా వృద్ధిలోకి రావాలి, బాగా పైకి రావాలి, బాగా సెటిల్ అవ్వాలి అనేది అందరూ చూసే భావన. కానీ ఒక నిజమైనటువంటి తండ్రి, ఒక నిజమైన తల్లి వాళ్ళు కోరుకునేది ఏంటి అని ఆలోచిస్తే వాళ్ళు సుఖంగా ఉండాలి ఎక్కడున్నా గాని. సుఖం అనేది కేవలము మనీతో రాదు, కేవలం దీంతో రాదు. వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీతో రేపొద్దున పెళ్లిళ్ళు చేసుకున్నా, ఏం చేసుకున్నా గానీ వాళ్ళందరితో సుఖంగా ఉండాలి. ఎంత కెరియర్‌లో పైకెళ్ళినా, ఎంత మనీ ఉన్నా, వాళ్ళు ఫ్యామిలీతో కరెక్ట్‌గా ఉండలేకపోతే రోజు సుఖం ఉండదు గదా! అది అర్థం చేసుకున్న పేరెంట్ స్థితప్రజ్ఞుడనమాట. ఓకే. అది వాళ్ళు పగలు నిద్రపోయి, రాత్రి మేలుకున్నటువంటి జ్ఞాని లాంటి వాళ్ళనమాట. అందరిలాగా కాకుండా. ఓకే. ఇప్పుడు మనం డాక్టర్‌గా చూసుకుంటే, వాళ్ళు ఎట్లాంటి వాళ్ళొచ్చినా కానీ మనకి ఇప్పుడు ఒక రోగికి గాని, మిగతా వాళ్ళకి చూసేది ఆయన చాలా కష్టపడుతున్నాడు. ఏదో బాబా ఇంత బాధ కలుగుతుంది. ఇది అనుకుంటాం. కానీ మనకి ఒక డాక్టర్‌గా ఏంటంటే, ఆ జబ్బు మాత్రమే కనపడుతుంది. ఆ జబ్బు క్యూరీస్ చేసే విధానం మాత్రమే కనపడుతుంది. అది స్థితప్రజ్ఞత్వం అన్నమాట. అట్లానే జీవితంలో కూడా ఉండాలి అని చెప్పేసేసి ఆహ్, తర్వాత మనం రిలేషన్‌షిప్స్ తీసుకున్నాం అనుకో. యా నిషా సర్వభూతానాం దగ్గర తీసుకుంటే, నేను ఎక్కడైనా గాని ఒక వాలిడేషన్ కోరుకుంటాను. నన్ను అందరూ అప్రిషియేట్ చేయాలనో, లేకపోతే నా పాయింట్ ఆఫ్ వ్యూ రైట్ అని నేను ప్రూవ్ చేసి గట్టిగా చెప్పాలనో, వాదన చేయాలనో, లేదా నా వాదన కరెక్ట్‌గా వాళ్ళు అర్థం చేసుకోవట్లేదనే కోపమో వస్తూ ఉంటుంది. అలా కాకుండా ఎప్పుడైతే దాన్ని అర్థం చేసుకొని, వీళ్ళకి చెప్తే అర్థమవుద్దా లేదా? వీళ్ళు ఎంత మొండిగా ఉన్నారు. సరే వాళ్ళని ఇప్పుడు కాదు చెప్తే అర్థం కాదు. నేను నా పంతం నెగ్గించుకోవాల్సిన అవసరం లేదు. మెల్లగా చెప్దాం తర్వాత వాళ్ళకి. ఇప్పుడు ఇద్దరు కోప్పడి కొట్టుకుంటా ఉన్నప్పుడు ఒకళ్ళు తగ్గినప్పుడు తర్వాత మెల్లగా చెప్పుకుంటే వాళ్ళు వింటారు కదా! అలా స్థితప్రజ్ఞుడు వ్యవహరిస్తారు రిలేషన్‌షిప్స్‌లో. అది నిజమైనటువంటి యా నిషా సర్వభూతానాం అని. ఓకే. అట్లా మనము ట్రాఫిక్ జామ్‌లో ఇరుక్కున్నాము. ఇరుక్కున్నప్పుడు ఏం ఆలోచన చేస్తున్నాము? ఎంత ఇంపేషెంట్‌గా ఉన్నాము? ఎంత యాంగ్రీగా ఉన్నాము? అందరూ అంటారు. కానీ దాన్ని కూడా కొంచెం ఆలోచించుకొని, అప్పుడు ఆ ట్రాఫిక్ కూడా మనకొక ధ్యానం అవుతుందనమాట. ఓకే. ఆ ఇరిటేషన్ పోయి, ఆ పీస్ అంతా అర్థం చేసుకొని, దాన్ని ఎందుకు అట్లా అనేది దాన్ని ఇదవ్వకుండా మనం చేసుకుంటాము. అట్లానే రిటైర్మెంట్ తీసుకుందాం. ఎగ్జాంపుల్స్ అనమాట. అంటే జీవితంలో ఎంత ఇమిడి ఉంటుందంటే ఈ శ్లోకం నిజంగా అన్ని ముఖ్యమైన శ్లోకాల్లో ఇది కూడా మన జీవితాన్ని మార్చేటువంటి శ్లోకం అన్నమాట. కొంతమంది ఏమనుకుంటారు, అబ్బా! ఈ వర్క్ అంతా చాలా ఇదిగా ఉంది. నేను రిటైర్ అయితే హ్యాపీగా ఉంటాను. ఈ వర్క్ అంతా వదిలేస్తాను అనుకుంటారు. అనుకుంటాం ఒక్కొక్కసారి. లేదా తర్వాత ఏమవుతదంటే వాళ్ళు దే బికమ్ రెస్ట్‌లెస్ అన్నమాట. అయ్యో! నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు అని చెప్పేసేసి అనవసరమైన విషయాల మీదకి ఎక్కువ వెళ్ళిపోతా ఉంటుందండి. కానీ వాళ్ళు మెంటల్‌గా ప్రిపేర్ అవ్వలేదన్నమాట దానికి. దాన్ని అర్థం చేసుకోలేదు. దాంట్లోకి దిగే ముందే నువ్వు దాన్ని అర్థం చేసుకోవాలి. నీకొక వే ఔట్ ఉండాలి. ఓకే. అది యా నిషా సర్వభూతానాం అన్నమాట. అట్లానే ఒక చివరికి అల్టిమేట్‌గా ఏంటి డెత్. డెత్‌ది అందరూ ఎలా చూస్తున్నారు? ఓకే. డెత్‌ని అందరూ ఎలా చూస్తారు? అంతా అయిపోయిందనే తత్వంతో చూస్తూ ఉంటాం మనం. దాన్ని శరీరాన్ని వదిలిపెట్టి ఎళ్ళాలంటే భయం. నా వాళ్ళని వదిలిపెట్టి ఎళ్ళాలంటే భయం. మన ముందు అందరూ ఎళ్ళిపోయారు. అంతా ఎళ్ళిపోయారు. సో, దీనికి ఒక చిన్న ఇదేంటంటే, ఇలా అని అందరికి చెప్పకూడదిది. మనల్ని మనము అద్దంలో చూసుకుంటే, రోజు వెళ్ళి, నా భావనలు ఏమున్నయి? రిటైర్ అవ్వటం అంటే అర్థం ఏంటి అంటే, నా భావనలు ఏమున్నయి? నేను యంగ్‌గా ఉన్నప్పుడు చక్కగా కనిపించాలి అంత బానే ఉంది. ఏజ్ ఒస్తున్న కొద్దీ నేను అద్దంలో చూసి నన్ను నేను ఏమనుకుంటున్నాను? అని ఆలోచిస్తే ఏం భావనలు కలుగుతున్నాయి అనేది అందరూ ప్రశ్న చేసుకోవాలి. ఓకే. నా ముక్కిలా ఉంది, నా కళ్ళిలా ఉన్నాయి, లేపోతే నా హెయిర్ సరిగా లేదు. ఏం ఆలోచనలొస్తున్నాయి మనకి. ఓకే. అలా కాకుండా మనలో ఏం ఆలోచన రావాలి అంటే, ఓకే. ఇంకా టైం దగ్గర పడుతుంది. నా శరీరంలో మార్పులొస్తున్నాయి. ఓకే. నాకింకా ఎక్కువ టైం ఉండదు. దగ్గరకొస్తుంది. కాబట్టి ప్రతి నిమిషాన్ని, ప్రతి సమయాన్ని నేను జాగ్రత్తగా వాడుకోవాలి. ఈ అనవసరమైన వస్తువుల వైపు పరుగులు, ఉరుకులు ఆపాలి.
నాకు ఎంతవరకు అవసరమో అంతవరకు ఉపయోగించుకొని వీటిని నేను ప్రవర్తిస్తూ ఉంటే ఆ సమయాన్ని చక్కగా వాడుకోవచ్చు అనే భావన రావటము యా నిశా సర్వభూతానాం తస్య జాగ్రత్త అని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఇట్లా ఈ ఈ మొత్తము ఇంకా ఇంకా అల్టిమేట్ గా వెళ్తే ఏంటంటే ఒక సాధకుడిగా ఎదిగే కొద్దీ నువ్వు ఈ శ్లోకంలో ఇది ఇంకా డీప్ గా వెళ్ళే కొద్దీ ఏంటంటే మనము నేమ్స్, ఫామ్స్, ఓకే, ఒక ఆకారాలకి ఇంపార్టెన్స్ ఇవ్వటము, ఒక వృత్తికి, వృత్తులు అంటే జరిగేటువంటి బయట చూసేటువంటి అన్నిటికీ ఇవ్వటము, ద్వంద్వాలకి ప్రాముఖ్యత ఇవ్వటము, ఓకే, మన పొజిషన్స్ కి మనం మనకు వస్తువుల మీద వాటి మీద పొజెసివ్ గా ఉండి ఇవి అన్నిటి మీద నీకు మమకారంతో ఉండటము, అది యానిషా సర్వభూతానాం. అలా కాకుండా నువ్వు మేలుకొని ఉండాలి అంటే ఏం చేయాలి అంటే ఇవన్నీ శాశ్వతం కాదు అనే ఒక్క ఒక్క భావన, ఇవన్నీ నాతో రావు అన్న భావన నీ మైండ్కి నేర్పించటం అన్నమాట. అది జాగ్రత్త అన్నమాట. నువ్వు మేలుకొని ఉండటం ఒక సాధకుడిలాగా. ఇట్లా మొత్తము ఈ శ్లోకాన్ని మనము మన జీవితంలోకి తెచ్చుకోవాలన్నమాట. ఇలా తెచ్చుకుంటే రోజు ప్రాక్టీస్ చేసుకోవాలి. ఇలా అంటే అద్దంలో చూసుకోవటం అంటే నిజంగా లిటరల్లో అద్దం చూసుకోవటం కాదు. నీకు ప్రపంచంలో జరుగుతున్న ప్రతిదీ కూడాను ఒక అద్దం అన్నమాట మనకి. ఓకే, ఒక సాధకుడికి అద్దం అన్నమాట అది. ఇప్పుడు నీకు నీ ఎదురుగా ఒకళ్ళు కోపంతో ప్రవర్తిస్తున్నారు, వాళ్ళని తిట్టటం కాకుండా నాలో ఇట్లాంటి భావనలు ఏమున్నాయి అనే మిర్రర్ లో చూసుకోవాలన్నమాట. నేను ఎక్కడ రియాక్ట్ అవుతున్నాను అని చూసుకోవటమే అర్థం అన్నమాట. అలా చేస్తే సాధకుడు మేల్కొని ఉన్నట్టు అన్నమాట. ఓకే, సాధకుడు మేల్కొని ఉన్నట్టు. అలానే ఒక దాని మీద ద్వేషం ఉంటుంది అంటే ఏంటి? ద్వేషము అంటే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ యానిషా సర్వభూతానాంకి మనం 12వ అధ్యాయంలో అద్వేష్టా సర్వభూతానాం, రైట్, మైత్ర కరుణ ఏవచ నిర్మమో నిరహంకార అని చెప్పి శ్లోకం ఉంటుంది. దాంట్లో అద్వేష్ట అంటే ఇక్కడ ఒకళ్ళ పట్ల ద్వేషం అని కాదనమాట. సాధకుడిగా నువ్వు ఎవరిని ద్వేషించవు, ఇంకా దాని మీద ద్వేషం ఉంటుంది. ఏంటి? దాన్ని మించిన ద్వేషం ఉంటుంది. ఏంటి అంటేనంట ఒక పరిస్థితిని వద్దనుకుంటావు నువ్వు, ఒక పరిస్థితి కావాలనుకుంటావు నువ్వు, దాంట్లో న్యూట్రల్ గా ఉండలేము అన్నమాట. దాన్ని ఉన్నదన్నట్టుగా యాక్సెప్ట్ చేయలేము. కర్మానుసారంగా దాన్ని అనుభవించవచ్చు, కానీ అనుభవించడానికి ఇష్టపడదు మనస్సు. కష్టం వద్దనుకుంటుంది. ఓకే, ఇప్పుడు మన పిల్లలకు కానీ మన వాళ్ళకి కానీ అన్ని మంచే జరగాలనుకుంటాం, కానీ వాళ్ళు ఎదగాలనుకోవాలి. వాళ్ళకి కష్టం వచ్చినప్పుడు నేర్చుకుంటారు దాంట్లో నుంచి అని తెలుసుకోవటం. ఓకే, ఇట్లా ప్రాక్టికల్ గా ఒక సాధకుడుగా మనం ఎదగాలన్నమాట. అలా ఎదుగుతున్నప్పుడు ఈ పగలు రాత్రి అనే దాన్ని కరెక్ట్ గా వాడుకోగలుగుతాం అన్నమాట, మనం అర్థం చేసుకోగలుగుతాం అన్నమాట. ఇది ఇట్లాంటి ఉదాహరణలన్నీ మన జీవితంలో జరిగేవి. అవన్నీ గుర్తుపెట్టుకొని మనము జాగ్రత్తగా వ్యవహరిస్తాం అన్నమాట. ఓకే, ఇక్కడ ఇంకొకటి ఏంటంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది దీంట్లో లిట్మస్ టెస్ట్ ఏంటి? ఓకే, మనము ఇట్లా అబ్జర్వ్ చేసుకుంటున్నప్పుడు నేను మారుతున్నానా లేదా అనేది ఎలా తెలుసుకోవాలి? ఓకే, ఎలా తెలుసుకోవాలంటే ఒకళ్ళు పొగిడారు నన్ను, పొగిడినప్పుడు మన భావము అంతేలే, మరి నేను కాకపోతే ఎవరు చేస్తారు అని చెప్పేసి బయటికి అనకపోయినా కానీ ఒక బాధ్యత తీసుకొని అవసరం ఉన్నా లేకపోయినా వ్యవహరిస్తూ ఉంటాం మనం ఒక్కొక్కసారి. పొగిడితే మనము ముందు ఎప్పుడో పొగిడిన దాన్ని మళ్ళా పొగిడించుకోవడానికి నువ్వు చేయకపోతే ఎవరు చేస్తారు అని చెప్పి అన్నప్పుడు ఇక తప్పదులే అని వెళ్తారు. కానీ మనకు తెలుసు మనం లేకపోయినా పని జరుగుతుందని తెలుసు, కానీ మన మీద నెత్తినేసుకొని చేసేస్తాం అనమాట. ఇది అక్కడ మామూలుగా ఈ సేజ్ వచ్చేటప్పటికి ఏంటంటే ఓకే, గ్రాటిట్యూడ్ ఉంటుంది, కానీ నేను దిగాలా వద్దా? మళ్ళా అక్కడ ఆ శ్లోకం గుర్తు చేసుకోవాలి. నాస్తి బుద్ధిరయుక్తస్య అనే శ్లోకం గుర్తు చేసుకొని నచాయుక్తస్య భావన, ఆ అభావన ఉందా నాకు, ఈ కోర్ ప్రిన్సిపల్ వదిలేస్తున్నానా లేదా అనేది గుర్తు చేసుకొని ప్రైజ్ వచ్చినా క్రిటిసిజం వచ్చినా ఆ, జాగ్రత్తగా ఆలోచించాలి. క్రిటిసిజం వచ్చినప్పుడు ఏంటంటే ఒక సాధకుడిగా ఏంటంటే ఇట్స్ అన్ ఆపర్చునిటీ టు లర్న్ ఫర్ అస్. నన్ను నేను పరిశీలించుకోవడానికి ఒక భావన, అంటే వాళ్ళు వ్యక్తం చేసిన దాన్ని నేను పరిశీలించుకోవాలి. అలానే మనీ వచ్చింది అనుకో, మనీ సెక్యూరిటీ అనిపిస్తుంది మామూలు మనిషికి, కానీ అది ఒక సాధకుడిగా టెంపరరీ యూటిలిటీ మనకి బతకటానికి.
ఓకే. అలానే రిలేషన్షిప్స్ లో పొజెసివ్ గా ఉంటాము. పొజెసివ్నెస్ తగ్గి లవ్ వితౌట్ ఓనర్షిప్. ఎప్పుడైతే ఆ ప్రేమగా వాళ్ళని కంట్రోల్ చేయాలనే భావన లేకుండా ప్రేమతో ఉండటం అనేది లిట్మస్ టెస్ట్ అన్నమాట, మనకి మారే విధానం అన్నమాట అది. అదే పర్సనల్ అచీవ్మెంట్ వచ్చింది, సక్సెస్ వచ్చింది, తర్వాత దాన్ని ఒక గ్రేస్ఫుల్ గా తీసుకొని ఒక బాధ్యతగా తీసుకోవటం అలవాటు చేస్తున్నాం మన మైండ్కి. అది లిట్మస్ టెస్ట్ అక్కడ. ఫెయిల్యూర్ వచ్చింది, పర్సనల్ డిఫీట్ గా చూస్తున్నామా, ఇది నా వల్ల జరిగింది అనుకుంటున్నామా, సమిష్టిలో జరిగింది అనుకోవట్లేదు మనం. అది లెర్నింగ్ గ్రోత్ కి ఉపయోగపడుతుంది మనకి. ఒక కాన్ఫ్లిక్ట్ వచ్చింది మనకి, వాదనలు జరుగుతూ ఉంటాయి, వేరే ఫ్యామిలీ మెంబర్స్ తో గొడవలు అవుతా ఉంటాయి. అలా అన్నప్పుడు నా పంతం నెగ్గాలి, నేను చెప్పింది వాళ్ళు వినాలి అనే భావనలో నుంచి దాన్ని అర్థం చేసుకునే స్థితికి సాధకుడిగా వస్తున్నావా లేదా నువ్వు. తర్వాత ఒక సుఖాన్ని వెంటబడి మరీ ఎంజాయ్ చేయడానికి పరిగెత్తుతున్నావా, లేకపోతే దాన్ని సాక్షిగా చూడగలుగుతున్నావా లేదా. ఓకే. తర్వాత మెడిటేషన్ చేస్తాం మనం. ధ్యానం చేసేటప్పుడు కూడాను దాన్ని, ఈరోజు ధ్యానం బాగుంది, ఈరోజు ధ్యానం బాగుండలేదు అనేది నార్మల్ సాధకుడు అనమాట, నార్మల్ గా ఉండేవాళ్ళు. కానీ ఈ భావాన్ని అబ్జర్వ్ చేస్తుంది ఎవరు, ఆ రికగ్నైజింగ్ ది ఎక్స్పీరియన్సర్ అనే దాంట్లోకి వెళితే, ఆ మెడిటేషన్ ధ్యానంలో కూడాను ఈ ధ్యానం బాగుంది బాగుండలేదు, నా సాధన బాగుంది బాగుండలేదు అనే వాటిని కూడాను అబ్జర్వ్ చేస్తున్నది ఎవరు అనే దానికి ఎదిగావు అంటే అది లిట్మస్ టెస్ట్ అన్నమాట. యానిషా సర్వభూతానాం దానికి. తర్వాత డెత్ వచ్చింది చివరికి, దాన్ని చూస్తున్నాము, మన వాళ్ళు చనిపోయారు, నేను చనిపోతాను, నా దగ్గర ఏదో జబ్బు వచ్చింది అనుకుంటే అది ఎండింగ్ గా చూడడు సాధకుడు. ఇట్స్ ఎ ట్రాన్సిషన్ ఆఫ్ ద బాడీ. నేను ఈ శరీరంలో నుంచి ఇంకో శరీరంలోకి వెళ్తానేమో, లేదా నాకు జన్మ లేదు ఇంకా, నీకు పూర్తిగా కలిగితే నేను పుట్టడం లేదు చనిపోవటం లేదు అనే భావన అన్నమాట. ఇలా మనము గుర్తుపెట్టుకోవాలి. ఇంకొకటి ఏంటంటే, ఇక్కడ రెండు పాయింట్లు చెప్తున్నాను ఏంటంటే, మన స్వభావంలో రెండు రకాలుగా మనం ప్రవర్తిస్తూ ఉంటాం. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ యాక్చువల్లీ. ఐ షుడ్ హావ్ పుట్ దిస్ హియర్. కానీ చెప్తాను ఏంటంటే, ఒకటి స్టిమ్యులస్ డ్రివెన్ అంటారు. ఓకే. అంటే విషయేంద్రియాన్ చరతాం అని చెప్పారు భగవానుడు మనకి, దాని నుంచే వచ్చిందనమాట ఇది. ధ్యాయతో విషయాన్ పుంసః అని ఉంటుంది. ఆ ఆ రకంగా మనము స్టిమ్యులస్ డ్రివెన్ అంటే శబ్ద స్పర్శ రూప రసగంధాదులకు సంబంధించి మన జీవితం నడుస్తుందా. ఇంకొకటి ఏంటి అంటే, సాధకుడిగా ఎదగటానికి అవేర్నెస్ డ్రివెన్ అని ఉండాలి. అంటే ఒక సాక్షి భావనగా నన్ను నేను సెపరేట్ చేసుకొని, ఆ వస్తువు అక్కడుంది, ఈ శరీరం ఇక్కడుంది, ఉపాధి, ఈ రెండింటిని నేను చూస్తున్నాను అనే భావనతో, అది అవేర్నెస్ డ్రివెన్ అన్నమాట. అంటే విషయేంద్రియ కాకుండా సాక్షి భావన అనే రెండు భావనలు ఎక్కడున్నావా, అటువైపు ఉన్నావా ఇటువైపు ఉన్నావా అనేది చూసుకుంటే మనము అప్పుడు ఈ ఈ ఎక్సర్సైజ్ చాలా ఈజీ అవుతుంది అనమాట. ఓకే. అది మనం గుర్తుపెట్టుకోవటం సరిపోతుంది అనమాట. ఇప్పుడు మనము దీన్ని ఎలా పరిశీలించాలి అంటే, ఇంకా ఇంకా ప్రాక్టికల్ గా ఎట్లా అంటే, మనము రోజు సినిమా చూస్తుంటాము. సినిమా చూసేటప్పుడు కొంతమంది వ్యక్తులు, హీరో హీరోయిన్స్ లేకపోతే వాళ్ళందరూ ఇక్కడ ఏదో చేస్తూ ఉంటారు. స్టోరీని ఫాలో అవుతున్నానా నేను, వాళ్ళ హావభావాలు చూస్తూ వాళ్ళ శరీరం మీద ఫాలో అవుతున్నానా నేను అనే ఎక్సర్సైజ్ చేయొచ్చు మనం. స్టోరీని ఫాలో అయితే నువ్వు నిరాకారంగా వెళ్తూ ఉంటావు. అలా కాకుండా ఈ అమ్మాయి ఈ చీర ఎందుకు కట్టుకుంది ఇట్లా, ఇది ఎందుకుంది, వీడు సన్నగా ఉన్నాడు పొట్టిగా ఉన్నాడు అనే భావనలోకి మైండ్ వెళ్ళిపోతా ఉంటది అనమాట. అది వెళ్తున్నప్పుడు దాన్ని సాక్షి భావనగా చూసి మళ్ళా బ్యాక్ తెచ్చుకోవటం. అలానే ఒక పువ్వు చూస్తాము, ఒక ఒక పక్షిని చూస్తాము, ఇవన్నీ చూస్తున్నప్పుడు నేచర్ లో సింక్ అవ్వటం అలవాటు చేసుకోవటము ఈ ఈ అలవాటు అవుతుంది అనమాట ఇట్లా. ఓకే. అంటే నీ మైండ్ దేన్ని చూస్తుంది అనే దాన్ని నువ్వు ప్రాక్టీస్ చేసి తీసుకోవచ్చుకోవచ్చు అనమాట. సో అంటే బేసిక్ గా ఈ రెండు గుర్తుపెట్టుకోవాలి. స్టిమ్యులస్ డ్రివెనా, అవేర్నెస్ డ్రివెనా నేను చేసే ప్రతి పని, ఈ రెండే అనమాట. సాక్షి భావంతో చూస్తున్నానా, ఆ బయట ఉన్న వస్తువుల్లో దృష్టితో చూస్తున్నానా అనేది గుర్తుపెట్టుకోవాలి. సరే, ఇదంతా జరిగితే
ఆయన ఎలా ఉంటాడు, ఈ స్థితప్రజ్ఞుడు ఆ స్టెబిలిటీలో ఎలా ఉండగలుగుతాడు, ఎలా ఉంటాడు అనేది చూస్తే నెక్స్ట్ శ్లోకం అన్నమాట. ఇప్పుడు ఏంటి అంటే 70వ శ్లోకం. ఆపూర్యమాణమచల ప్రతిష్టం సముద్రమాపః ప్రవిశంతి యద్వత్ తద్వత్ కామాయం ప్రవిశంతి సర్వే శశాంతి మాప్నోతి నకామకామి అని చెప్తున్నారు. ఇక్కడ ఇది కొంచెం సింపులే చూడటానికి, మనకి ఈజీగానే ఉంటుంది. ఓకే. ఇప్పుడు మామూలుగా మనకి నదులన్నీ వచ్చి సముద్రంలో కలుస్తాయి కదా. ఎంత ఉరవడితో నదులు వచ్చి కలిసినా గానీ సముద్రం స్టేబుల్ గా ఉంటుంది కదా. సముద్రం ఎప్పుడు స్టేబుల్ గా ఉంటుంది, దానికి ఏమీ డిస్టర్బ్ అవ్వదు అది కదా. తర్వాత అట్లానే ఈ బయట ఉన్న వస్తువులు, బయట ఉన్నవన్నీ కూడాను ఎన్ని వచ్చి తనలో కలిసినా గాని, ఓకే, ఎన్ని కలిసినా గాని ఆ శాంతిని మాత్రం ఆయన పోగొట్టుకోడు. ఆ స్థితప్రజ్ఞుడు అనేవాడు శాంతిగా ఉంటాడు. చూడటానికి అంతే ఉంటుంది. అంటే ఈ ఆపూర్యమాణం అంటే ఎప్పటికీ కూడా పరిపూర్ణమైంది, అది స్వతంత్రమైనటువంటిది. అచల ప్రతిష్టం అంటే నదులు ఎన్ని వచ్చినా కలిసినా గానీ ఏం కావట్లేదు అనేది తెలుస్తుంది మనకి. దీన్ని ఇప్పుడు ఎట్లానో చూద్దాం మనం. ఇన్నర్ కంప్లీట్నెస్ ఎప్పుడు గుర్తుపెట్టుకుంటుంది అది. ఎందుకంటే దాంట్లో ఎన్ని వచ్చి ఒరవళ్లతో కలిసినా గానీ అన్ని దాంట్లో కలిసినప్పుడు అది ప్రశాంతంగానే ఉండగలుగుతుంది. కొంత నువ్వు నది వైపు నుంచి చూస్తున్నప్పుడు, నువ్వు సముద్రం వైపు నుంచి చూస్తే ఒక రకంగా ఉంటుంది. నది వైపు నుంచి చూసినప్పుడు ఏంటంటే నేను ఒరవడిగా వెళ్తున్నాను, ఆ అలజడి కనపడుతుంది నీకు. సాధకుడిగా కూడాను మనం బ్రాహ్మీ స్థితికి వెళ్దాం అనుకొని వెళ్తున్నప్పుడు ఒక సాధకుడి దృష్టితో చూసినప్పుడు మనకి చాలా గందరగోళంగా ఉంటుంది, చాలా అలజడి ఉంటుంది అనమాట. అని భయపడకూడదు. తర్వాత ఇంకొకటి ఏంటంటే ఆ ఉరవడిలో కూడాను నేను నాది అన్న భావన పోతుందనే భయం కూడా ఉంటుందన్నమాట. ఆ సముద్రం దగ్గరికి వచ్చేటప్పటికి అంటే మనకి సప్తజ్ఞాన భూమికలు అనే వాటిల్లో మనకి ఈ ప్రయాణం చేస్తున్నప్పుడు నాలుగో అంశం ఏదైతే ఉందో సత్వాపత్తి అంటారనమాట. ఆ విచారణ, శుభేచ్ఛ, విచారణ, తనుమానసి, సత్వాపత్తి అని ఉంటాయి అన్నమాట. ఆ నాలుగోది ఆత్మ సాక్షాత్కారం. అంటే ఈ నది వచ్చి ఈ మొత్తం తనుమానసిలో నువ్వు ఎంతో స్ట్రీమ్ లైన్డ్ గా వస్తావు అన్నమాట. వచ్చి ఇంకా చివరిలో సముద్రంలో కలిసే టైంలో ఏమవుతుందంటే చాలా అలజడి ఉంటుంది. ఓకే, చర్నింగ్ ఉంటుంది, చాలా ఇదిగా ఉంటుంది. అక్కడ నీకు స్థిమితత్వం వస్తూ ఉంటుంది. రావాలి అంటే ఇటు నుంచి చూస్తావు నువ్వు. కానీ అక్కడ కూడా ఏంటి అంటే మనకి ఒక సత్సంగము, ఒక గురుతత్వము అనేది ఆ అలజడిని నీలో తగ్గిస్తుంది అనమాట. ఎందుకంటే ఆ ధైర్యం ఎక్కడి నుంచి వస్తుందంటే నా గురువులు ఇంతకు ముందు పొందారు దీన్ని, వాళ్ళు అందరూ దీన్ని పొందారు కాబట్టి ఈ అలజడితో నేను ముందుకెళ్ళినా గానీ నేను నాకు ఓకే అనే ఒక స్థిమితత్వం వస్తుందన్నమాట నది వైపు నుంచి చూస్తే. అదే సముద్రం వైపు నుంచి చూస్తే ఏంటి, అంతా స్థిమితత్వమే ఉంది. అది వచ్చి ఆటోమేటిక్ గా కలిసినా గానీ నాకేం పోదు. ఓకే, నేను స్థిమితంగానే ఉంటాను. కానీ మనం సాధకుడుగా వెళ్తున్నాం కాబట్టి ఆ దృష్టి ఉండాలి. అంటే ఇక్కడ వీటిల్లో ముందు ఇది చెప్పుకొని మనం ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఈ సఫరింగ్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఈ అలజడి, సాధకుడిగా కూడా అలజడి చాలా ఉంది. నేను కరెక్ట్ గా చేస్తున్నానా లేదా, నేను చేసే మెథడ్ కరెక్ట్ గా ఉందా లేదా, ఇన్నాళ్ళు చేస్తున్నా నాకు ఎందుకని కలగట్లేదు, ఇలాంటి ఆలోచనలన్నీ వస్తూ ఉంటాయి అన్నమాట. అవి ఎందుకు వస్తున్నాయి అంటే ఇంతకు ముందు ఉన్న భావనలు అన్నమాట మనలో. ఓకే, ఆ భావనలు, ఆ ద్వంద్వాలు, వాసనలు అవన్నీ కూడాను వాటి మూలానే వస్తూ ఉంటుంది. ఎందుకు అంటే ఏదో పొందాలి అన్న భావన మనసుకి ఎప్పుడూ ఉంటుంది. ఓకే, నేనే ఆల్రెడీ అది అయ్యున్నాను అనే ఒక సాధకుడు తొందరగా అర్థం చేసుకోవటం కష్టం అన్నమాట. అది అర్థం చేసుకోవటానికి గురువుని నమ్మటము, వాక్యాన్ని నమ్మటము. అంటే గురు శాస్త్రేషు వాక్యేషు శ్రద్ధ అంటారు. నమ్మకం ఉండటం అనేది శ్రద్ధ అంటారు. ఓకే, ఇది సైకలాజికల్ డిపెండెన్స్ ఆన్ డిజైర్ ఫుల్ఫిల్మెంట్. ఇక్కడ కూడా సాధకుడు పప్పులో కాలేసేది ఏంటంటే నేనేదో పొందాలి, నాకు ఇంకా కలగట్లేదు,
అనే భావన ఆ అలజడి అనమాట. ఆ అలజడిని క్రియేట్ చేస్తుంది. కానీ మనసుకి చాలా దృఢంగా సత్సంగం చివరికి వచ్చేటప్పటికి నువ్వు ఒక స్థాయి నుంచి ఎదుగుతున్న కొద్దీ ఏం చేయాలి అంటే మళ్ళా పురాణాలు మళ్ళా మిగతావి చదవకూడదన్నమాట. చదవకుండా నువ్వు ఆత్మనిష్టలో నిలబడే పుస్తకాలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో కూడా హయ్యర్ గ్రేడ్ ఏవైతే ఉన్నాయో అంటే ఏంటి, దృక్దృశ్య వివేకం గాని అష్టావక్ర గీత గాని అంటే భగవద్గీత కూడాను ఆ దృష్టి వేరే రకంగా చదువుకోవాలన్నమాట. అంటే ఒక్కొక్క స్థాయిలో ఎదుగుతున్న కొద్దీ నువ్వు జ్ఞానంలో కూడాను హయ్యర్ గ్రేడ్ జ్ఞానపరంగా ఉన్న వాటి మీద దృష్టి పెట్టి నీ యొక్క స్థిరత్వాన్ని దృఢం చేసుకోవటమే సముద్రమాప ప్రవిశంతి సర్వే అనేది అన్నమాట ఇది. అంటే నువ్వు స్థిమితంగా ఉండడానికి రెడీ అవ్వాలన్నమాట. ఈ ఒరవడి నీలో ఉన్న ఒరవడిని కూడా సాక్షిగా చూసే శక్తిని తెచ్చుకోవాలి. అది నువ్వు నువ్వు చదువుతున్న పుస్తకాల దగ్గర నుంచి నేను భక్తి భక్తి ఉండాలి, కానీ భక్తి అనేది ఒక స్థాయి వరకు మనం తీసుకెళ్తుంది. అలానే ధ్యానం చేస్తూ ఉంటాము. ధ్యానం అనేది కూడా ఒక స్థాయి వరకు తీసుకెళ్తుంది. కానీ ధ్యానం అనేది నిజంగా రోజు నీలో ఆల్రెడీ కంట్రోల్ వచ్చింది మానసికంగా. కానీ నీ చూసే దృష్టి మారలేదనుకో, ప్రపంచాన్ని చూసినప్పుడు నీలో అయ్యో వీళ్ళు కష్టపడుతున్నారు, వీళ్ళకి అందరూ సుఖంగా ఉండాలి అనే భావన చివరిలో మనల్ని పట్టుకుంటుంది సత్వంలో. ఆ భావన మళ్ళా నీలో కొన్ని బీజాలని నాటే ఉన్న వాటిని మొలకెత్తెత్తు చేస్తుంది అనమాట. అప్పుడు మళ్ళా అలజడి మొదలవుతుంది. వాళ్ళకి ఏదో ఒకటి చెయ్యాలనే తపన మొదలవుతుంది. వాళ్ళకి ఏదో చేసి పెట్టాలనే తపన మొదలవుతుంది. అవన్నీ చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. అది ఆర్డినరీ సాధకుడు చేసేది. అలా కాకుండా ఈ సముద్రమాప ప్రవిశంతి సర్వే అనేది ఆ ఎన్ని విషయాలు నీలోకి వచ్చిన స్థిరత్వం ఉండాలి అంటే ఇంకా చివరికి ఎలా ఉండాలి అంటే ఆ ద్వైతాన్ని మాత్రమే వింటూ ఉండాలి. ఇంకా వేరే వాటి మీద డిపెండ్ అవ్వకూడదు అనమాట. ఇప్పుడే నువ్వు దృఢత్వం వస్తుంది నీలో. అది కాకపోతే ఇప్పుడే నాకు వచ్చింది అనే పరిగెత్తకూడదు. మనకి కామక్రోధాలు వెంటపడతా ఉంటాయి. కొన్ని లిట్మస్ టెస్టులు చెప్పుకున్నాం ఇందాక. అది ఇంకా ఉంది అంటే ఆ పర్టికులర్ కర్మయోగాన్ని వాడుకోవాలి, ఆ భక్తి యోగాన్ని వాడుకోవాలి. వీటన్నిటిని దాటి వచ్చిన తర్వాత ఎప్పుడైతే చివరికి నువ్వు సముద్రంలో కలవబోతున్నావో ఆ టైంలో నీకు ఇంకా అన్ని వదిలేసి అంతా జాగ్రత్తగా నువ్వు వెళుతున్నప్పుడు ఇది పాటించాల్సిందనమాట. అందుకనే ఈ చివరి శ్లోకాలు ఇవి. ఇది అయిపోతే ఇంకా బ్రాహ్మీ స్థితే అన్నమాట. ఓకే. కానీ ఆ స్థాయికి ముందు అది గుర్తుపెట్టుకోవాలి. కర్మయోగాన్ని వాడుకోవాలి, ధ్యానాన్ని వాడుకోవాలి. అన్నీ నీకు ఏదైతే ఉపయోగపడుతుందో కానీ దేన్ని ఎప్పుడు ఎక్కడ వాడుకోవాలో తెలుసుకోవటమే ఇంపార్టెంట్ అన్నమాట. దానికే మన సత్సంగము గురువుల అవసరం. మనకి మనతో ఉన్న సత్సంగంలో మన వాళ్ళు ఏదన్నా చెప్తారు మనకి. చెప్పినప్పుడు దాంట్లో వాళ్ళు నిన్ను క్రిటిసైజ్ చేస్తూ చెప్పరు. ఇలా ఉంటే బాగుంటుందేమో అంటారు. ఇలా చేస్తే బెస్ట్ ఏమో, వాళ్ళు ఇలా చేస్తారు అని చెప్తారు. అప్పుడు గ్రహించాలన్నమాట. అది గ్రహించకపోతే మన అహంకారం అడ్డొస్తుంది. మనం ఎదగలేమన్నమాట. ఓకే. అది ఇంపార్టెంట్ అన్నమాట. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఓకే. ఇది ఈ రకంగా గుర్తుపెట్టుకుంటే మనము అప్పుడు ఏమవుతుంది అంటే ఆ డిజైర్స్, ఎక్స్పీరియన్సెస్, లోపల ప్రపంచంలో జరిగేవి కనపడేవన్నీ కూడాను నాలో వచ్చి కలిసిపోతా ఉంటాయి. ఒక సాధకుడుగా నేను డిస్టర్బ్ అవ్వను అనమాట. ఓకే. ఇక్కడ ఆర్డినరీ పర్సన్ ఇక్కడ ఏమవుతుందో చూడండి ఒకసారి. ఆర్డినరీ పర్సన్ డిజైర్ క్రియేట్స్ ఇన్నర్ ఇన్కంప్లీట్నెస్. అది లోపల నాకు కంప్లీట్నెస్ లేదు అనే ఉద్దేశంతోనే నాకు వస్తువు కావాలనుకుంటాను, లేదా నాకు ఇంకా మనీ కావాలి అనుకుంటా ఉంటాను. నాకున్నది ఏంటి, నాకున్నది సరిపోద్ది అనే భావన ఎప్పుడు కలగదు మనకి. కానీ ఓకే, నేను వర్క్ చేస్తున్నాను ఎందుకు అంటే ఎక్కువ సంపాదించడానికి కాదు అనేది ఎప్పుడైతే అర్థమైందో ఆటోమేటిక్ గా నీలో ప్రశాంతత, కంప్లీట్నెస్ వస్తుంది అనమాట. అప్పుడు వర్క్ చేసినా పర్లేదు. సో వైజ్ పర్సన్ వచ్చేటడికి డిజైర్ ఈజ్ మియర్లీ అన్ అపియరెన్స్ ఇన్ అవేర్నెస్. అది ఒక సముద్రంలో ఒక అల వచ్చి నాలో కలిసిపోతుందో అలానే ఈ కోరిక అనేది కూడా వచ్చి నాలో కలిసిపోతుంది. అది 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 మాత్రమే ముఖ్యం కాదు. కోరిక లేకుండా ఉండటం కాదు. కోరిక వచ్చినా గానీ అది నాలో కలిసిపోతుంది అనమాట. పర్మనెంట్ కాదు అది. ఇట్లానే ఇది నాకు కంపల్సరిగా లేక కావాలి, మస్ట్ అప్టైన్ దిస్ అని కాకుండా ఓకే నాలో ఒక కోరిక వచ్చింది అని ఇది ఎగిసి పడుతుంది అని తెలుసుకోవటమే అన్నమాట. సో ఇప్పుడు ఇది తెలిసినా గానీ ఐ యాక్ట్ ఇన్ లైఫ్ బట్ మై పీస్ డస్ నాట్ డిపెండ్ ఎంటైర్లీ ఆన్ అవుట్కమ్స్.
అంటే అది సుఖమైన దుఃఖమైన నేను నాలో అబ్జర్వ్ చేసుకుంటాను. రెండు ఒకటే నాకు. రెండిటి నుంచి నేర్చుకుంటాను నేను అనే భావనతో రెండు నాలోనే ఎగిసిపడుతున్నటువంటి ఈ తరంగాలు అని తెలుసుకున్న తర్వాత అప్పుడు ఆ డైలీ లైఫ్ ఎలా ఉంటుంది ఆ సాధకుడికి అంటే 71వ శ్లోకం అన్నమాట. విహాయ కామాన్య సర్వాన్ పుంస్చరతి నిస్పృహ నిర్మమో నిరహంకార శశాంతి మదిగచ్చతి అని చెప్తున్నారు. ఇక్కడ యహ పుమాన్ అని చెప్తున్నారు. ఓకే, సర్వాన్ పుమాంశ్చరతి నిస్పృహ అని చెప్తున్నారు. ఇక్కడ ఎవరైతే మానవుడు సకలమైనటువంటి ఈ కోరికలు అంటే విషయ వస్తువుల మీద దృష్టి లేకుండా, తృష్ణ లేకుండా, మమకారం లేకుండా, అహంకారం లేకుండా ఉంటాడో అట్లాంటి వాళ్ళే శాంతి పొందుతారు అని చెప్తున్నారు. ఓకే, అంటే ఇక్కడ జీవన్ముక్తుడి గురించి చెప్తున్నారు ఒక రకంగా, కానీ మనం ఒక సాధకుడిగా కూడా మనం చూద్దాం దీన్ని. ఇక్కడ ఒక్కొక్కటి తీసుకుంటే నిస్పృహ అంటే మనము ఈ నిస్పృహ అనేది స్పృహరహితుడు అంటాం తెలుగులో మీనింగ్ లో చూసుకుంటే. అంటే ఏంటి? సుఖం వచ్చినా దుఃఖం వచ్చినా గానీ ఆ క్రీవింగ్ ఉండదు. ఇలా జరగాలి అలా జరగాలి ఇదే వద్దు కావాలి అనే భావనలు ఉండవు అన్నమాట. ఓకే, సో తర్వాత ఇది 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 ఈ వస్తువు పొందితేనే నాకు కంప్లీట్నెస్ వస్తుంది అనేది ఇందాక చెప్పుకున్నాం. అంటే ఆ భావనలు ఎలా ఉంటాయో చెప్తున్నాడు అనమాట ఇప్పుడు. ఓకే, నిస్పృహ చెప్పాడు. తర్వాత నిర్మమః అంటే నేను అనేది నాది అనేది. ఓకే, నిర్మమః అంటే నాది అనేది పోతుంది. ఆ పొజెసివ్నెస్ పోతుంది. పొజెసివ్నెస్ ఎక్కడి నుంచి వస్తుంది? ఇది ఏమి క్రియేట్ చేస్తుంది అంటే ఒక భయాన్ని క్రియేట్ చేస్తుంది. భయం మూలానే కదా కంట్రోల్ చేయాలనిపించేది మనకి. ఓకే, ఇన్సెక్యూరిటీ మూలాన. ఓకే, లేదా జలసి, యాంగ్జైటీ, ఇది నాకు పోద్దేమో, నా దగ్గర ఉన్నది నాది కాకుండా పోద్దేమో అనే భయంతో ఈ నిర్మమః అనేది మనల్ని ఆటాడిస్తూ ఉంటుంది అనమాట. అట్లానే ఆ వాళ్ళు సాధకులుగా ఉన్నప్పుడు గురువుకి దగ్గర అవ్వాలని, తర్వాత గురువు నాది అని, ఆ గురువు ఆకారాన్ని ఎక్కువగా ఆస్వాదిస్తాము, ఆరాధించడం జరుగుతూ ఉంటది. గురువు అంతటా వ్యాపించి ఉన్న భావన అని చెప్పేసి మనం పట్టించుకోమన్నమాట. దాన్ని సాధకుడిగా నేర్చుకోవడానికి గురువులు చాలా టీచింగ్ చేస్తూ ఉంటారు. మెల్లగా స్లో పాయిజన్ లాగా ఇంజెక్ట్ చేస్తూ ఉంటారు మనకి. నేను రూపం కాదు, నేను అంతటా ఉన్నాను అనే భావాన్ని వాళ్ళు నేర్పిస్తూ ఉంటారు అనమాట మెల్లగా. ఓకే, సో అది అఫ్- నాది దాంట్లో నుంచి బయటపడటానికి మనం ఏం చేయాలి అంటే కోర్ ప్రిన్సిపల్ గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడు. ఇందాక చెప్పుకున్నాం మనం. ఆ నిజం ఏంటి? పిల్లల్ని పెంచుతున్నాము నాది, ఇల్లుంది నాది, ఓకే, ఒక పరిస్థితి నాది, కానీ అది ఎప్పుడు టెంపరీనే అనేది గుర్తుపెట్టుకోవాలన్నమాట. పర్మనెంట్ అందరూ మన ఫాదర్స్ ఫోర్ ఫాదర్స్ అందరూ వదిలేసి వెళ్ళారు. స్థలాలు వదిలేసి వెళ్ళారు, డబ్బులు వదిలేసి వెళ్ళారు, పిల్లల్ని వదిలేసి వెళ్ళారు, అన్నీ వెళ్ళారు. కానీ వాళ్ళని పట్టించుకోవద్దని కాదు, ఆ పొజెసివ్నెస్ పోద్ది అనమాట, భయం పోద్ది, ఇన్సెక్యూరిటీ పోద్ది అనమాట. అలా పోతే ఏమవుతుంది? మెల్లగా నిరహంకార అవుతాం. అంటే నాది మెల్లగా సడలి పోతా ఉంటే నేను అన్న భావన కూడా మెల్లగా పోతూ ఉంటుంది. అంటే అప్పుడు ఈ శరీరం ఒక్కటే ఇంపార్టెంట్ కాదు. ఓకే, ఆ నే నా నేను అన్నది ప్రొటెక్ట్ చేసుకోవాలన్న భావన వద్దన్నమాట. ఓకే, నేను అంతటా వ్యాపించి ఉన్నాను సర్వాత్మ భావన వస్తూ ఉంటుంది. తర్వాత మామూలుగా అయితే ఏంటి? ఈగో ఏమంటుంది? ఐ ఓన్, ఐ కంట్రోల్, నేను రికగ్నైజ్ అవ్వాలి, నాకు రికగ్నిషన్ రావాలి అని అంటా ఉంటుంది. ఓకే, సో ఇది దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలంటే ఈ సాధకుడు ఈగో సెంటర్డ్ ఎగ్జిస్టెన్స్ నుంచి సాక్షి భావనకి వెళ్తాడు. ఓకే, ఇందాక ఈగో అనేది మనం స్మాల్ ఐ అని చెప్పుకుంటా ఉంటాం కదా. అట్లానే ఇందాక నేను రెండు చెప్పుకున్నాం, స్టిమ్యులస్ డ్రివెన్, అవేర్నెస్ డ్రివెన్ అని చెప్పుకున్నాము. ఆ స్టిమ్యులస్ డ్రివెన్ లో ఏంటి అంటే నేను నాది అనేది కూడా స్టిమ్యులస్ డ్రివెనే అనమాట. ఓకే, ఆ ఆ ఆ స్టిమ్యులస్ డ్రివెన్ నుంచి అవేర్నెస్ లోకి ఎలా వెళ్ళాలి అంటే ఆ మూడు పోవాలి మనకి. ఏంటి? ఫస్ట్ త్రీ ఎర్రర్స్ ఏంటి అంటే కామ అంటే కోరిక, డిజైర్, ఏదైనా కానీ ఐ నీడ్ దిస్ అనే దాంట్లో నుంచి అర్థం చేసుకోవాలి దాన్ని.
తర్వాత మమకారము, దిస్ ఈజ్ మైన్, నాది అనేది. తర్వాత అహంకారము, నేను అనేది. ఈ మూడే అన్నమాట. అంటే బయట ఉన్న వస్తువు, ఆ వస్తువు నాది అన్న భావన, నేను అన్న భావన. ఈ మూడే మనల్ని ఇబ్బంది పెట్టేది అనేది చెప్తుందన్నమాట. అంటే ఈ ఈ ఈ మామూలు మా వ్యక్తి ఏమో విహాయ కామాన్ యస్ సర్వాన్ పుమాంశ్చరతి నిస్పృహ నిర్మమో నిరహంకార శశాంతి స శాంతి మదిగచ్చతి అని చెప్తున్నారు అనమాట. అందుకని ఓకే, ఈ శ్లోకం ఇప్పుడు 72 వచ్చేటప్పటికి ఏంటంటే ఇంకా ఫైనల్ ఆన్సర్ చెప్పేస్తున్నారు. చివరి శ్లోకం ఇది ఏంటి? ఈషా బ్రాహ్మీ స్థితి పార్థ నైనాం ప్రాప్య విముహ్యతి స్థిత్వాస్యామంతకాలేపి బ్రహ్మ నిర్వాణ మృచ్చతి అని చెప్తున్నారు. ఇదే ఓ పార్థ, ఏషా బ్రాహ్మీ స్థితి, ఇదే బ్రాహ్మీ స్థితి అనేది ఆయన అడిగాడు కదా ఇంతకు ముందు. బ్రాహ్మీ స్థితి అంటే ఏంటి, వాళ్ళు ఎలా ఉంటారు అన్ని అడిగాడు కాబట్టి ఇదే ఈ బ్రాహ్మీ స్థితి పొందినటువంటి ఒక మనుషుడి యొక్క, పురుషుని యొక్క ఆమ్, లక్షణము ఇట్లానే ఉంటాడు. దేనికి? నా విముహ్యతి. ఓకే, నా విముహ్యతి అని చెప్తున్నారు. అంటే దేనికి మోహితుడు కాడు. అంతకాలేపి, అంతకాలం నందు కూడా శ్యాం స్థిత్వ, ఈ బ్రాహ్మీ స్థితి అందే ఉంటాడు. బ్రహ్మ నిర్వాణం వచ్చతి, ఈ బ్రహ్మానందాన్నే పొందుతాడు. అంటే చివరిలో కూడా మోక్షాన్ని పొందుతాడు అనే భావం చెప్పుకోవచ్చు మనం. ఓకే, కానీ ఇక్కడ మనం కొంచెం అద్వైత పరంగా ఆలోచించి మనం జాగ్రత్తగా పట్టుకోవాలి. దీన్ని మామూలుగా చెప్పుకోవచ్చు, దీన్ని అర్థం చేసుకోవచ్చు, కానీ అదొక్కటే అర్థం కాదనమాట ఇక్కడ. ఓకే, ఈ బ్రాహ్మీ స్థితి అనేది ఇన్నర్ క్లారిటీ, ఇన్నర్ స్టెబిలిటీ. ఓకే, సైకలాజికల్ డిపెండెన్స్ అని చెప్పుకున్నాం, బాండేజ్, ఇందాక చెప్పుకున్న శ్లోకాలన్నిటినీ గుర్తు చేసుకుంటూ ఉండాలన్నమాట. తర్వాత ఇదేంటంటే ఇక్కడ ఒక చిన్న ట్రిక్ ఉంటుందన్నమాట. ఇది దృక్ దృశ్య వివేకము అనే గ్రంథాల్లో మనం బాగా నేర్చుకోవచ్చు అనమాట. దీనికి ఎక్స్ప్లెనేషన్ ఏంటి అంటే, మనము మాండుక్యోపనిషత్తులో కూడాను మనం ఓంకారం గురించి చెప్పుకున్నట్టు అకార ఉకార మకారాలు చెప్పుకొని దాని తర్వాత సైలెన్స్ ఉంది అని చెప్పుకున్నాము. ఆ సైలెన్సే పరబ్రహ్మ తత్వము అన్నాం, అనుకున్నాం కదా. కానీ ఆ సైలెన్స్ ని చూస్తున్నది ఎవరు? ఈ సైలెన్స్ నుంచి, ఆ సైలెన్స్ ని చూస్తున్న నోయర్ ఎవరైతే ఉన్నారో అక్కడ స్లైడింగ్ ఉంటుందన్నమాట. ఆ ఆ స్లైడింగ్ అనేది తెలియకుండా జరిగిపోద్ది అనమాట. ఓకే, జరిగిపోయే ఆ స్థితి ఏదైతే ఉందో అంటే ఏంటి? అహం బ్రహ్మాస్మి అని ఉంది, అహం బ్రహ్మాస్మి అనేది ఉంది. ఓకే, కానీ ఇంకా అక్కడ అహం అనేది ఉంది. ఆ బ్రహ్మాస్మిలో ఏముంది? ఆ స్లైడింగ్ దగ్గర నేర్చుకోవటమే ఈ ఏషాం బ్రాహ్మీ స్థితి పార్థ అంటే బ్రహ్మ నిర్వాణముచ్యతి అన్నాడు ఇక్కడ. అంటే ఏదో చనిపోయిన తర్వాత వాళ్ళకి కలిగేటువంటి ఈ విదేహ ముక్తి గురించి చెప్పుకోవచ్చు మనం. ఇదే వాళ్ళ శరీరాన్ని వదిలేశారు, ఉపాధిని వదిలేశారు కాబట్టి వాళ్ళకి విదేహ ముక్తి కలిగింది అంటాం. అసలు వాళ్ళు ఇరుక్కొనే ఉండకపోతే వాళ్ళకి విదేహ ముక్తి కలిగిందనే చెప్పుకోవటము ఒక రకంగా ఓకే గాని, బట్ దట్స్ నాట్ ద క్లియర్ ఎక్స్ప్లెనేషన్. ఎందుకంటే ఎవరికి పొందేది కాదని చెప్పుకుంటున్నాము. ఓకే, అది ఆల్రెడీ ఉన్నది, సిద్ధమైనటువంటి వస్తువు అని చెప్పుకుంటున్నాము. అలాంటప్పుడు మళ్ళా పొందటం అనేది లేదు, దేహముక్తి అనేది కూడా లేదు అనేది గుర్తుపెట్టుకోవటం అల్టిమేట్ బ్రాహ్మీ స్థితి అన్నమాట. అంటే పొందటమే అదే కాకుండా ఇంకా అల్టిమేట్ గా ఉంది అని చెప్పి తెలుసుకోవటం అన్నమాట. ఓకే, ఇక్కడ మళ్ళా ఈ శ్లోకాన్ని ఒక బిగినర్ గా మనం ఎలా ఉంటాము అంటే కంట్రోల్ చేసుకోవాలి నా మైండ్ ని, ఈ బ్రాహ్మీ స్థితిని నేను పొందాలి అని చెప్పేసి స్లైడ్ ఇన్ అవుట్ అవుతా ఉంటాం అన్నమాట. కొన్ని చోట్ల ప్రశాంతత వస్తూ ఉంటుంది, మళ్ళా వెనక్కి వస్తూ ఉంటాం అన్నమాట. అది బిగినర్ అన్నమాట. ఇంటర్మీడియట్ వచ్చేటడికి సాక్షి భావన దృఢం అవుతా ఉంటుంది బాగా. సాక్షి భావన దృఢమయ్యి ఓకే నాలో అలజడి కలుగుతుంది కానీ ఐమ్ గోయింగ్ టు బి ఓకే అనే కాన్ఫిడెన్స్ వస్తుంది అనమాట. తర్వాత ఆ అంటే ఇక్కడ కూడా సప్త జ్ఞాన భూమికలను గుర్తు చేసుకోవాలి. ఎట్లా అంటే సత్వాపత్తి దగ్గరకు వచ్చాము, శుభేచ్ఛ విచారణ తనుమానసి అయిపోయి సత్వాపత్తిలో నీకు
ఆత్మ సాక్షాత్కారం కలిగింది. నువ్వు ఎక్స్పీరియన్స్ చేసావు ఆ స్థిమితత్వాన్ని. కానీ ఇంకా వాసనలు ఉంటాయి అన్నమాట. ఎందుకంటే ఉపాధి ఉంది కాబట్టి, ప్రారంధం అనుభవించాలి కాబట్టి. ఆ ప్రారంధంలో జరుగుతున్న వాటిలో నుంచి ఎక్కడైనా ఒక విత్తనం మొలకెత్తచ్చు అన్నమాట. అందుకని సప్తజ్ఞాన భూమికల్లో తర్వాత ఆ, అసంశక్తి పదార్థ భావన అని రెండు ఉన్నాయి. తర్వాత తురియంకి వెళ్తావు. ఈ ఏషా బ్రాహ్మీ స్థితి అనేది ఆ అసంశక్తి పదార్థ భావాన్ని ఎలా అధిగమించాలి అనేది ఈ ఆపూర్యమాణ మచల ప్రతిష్టము, ఇంతకు ముందు చెప్పుకున్న శ్లోకాలన్నిటినీ ప్రాక్టీస్ చేస్తే మనకి చివర్లో శ్లోకాలు ఈ అసంశక్తి పదార్థ భావన రెండు పోయి నువ్వు చివరికి బ్రహ్మ నిర్వాణం ఉచ్యతే అంటే ఏంటి? ఒక్కొక్క సిచ్యువేషన్ లో సముద్రమాప ప్రవిశంతి లాగా ఉంటే నువ్వు ఆ సిచ్యువేషన్ లో నువ్వు ఆల్రెడీ బ్రహ్మ నిర్వాణాన్ని పొందినట్టు అన్నమాట. అది నిన్నేం చేయలేకపోతే నీలో వచ్చి అన్ని కలిసిపోతా ఉంటే అదే నిజమైన బ్రహ్మ నిర్వాణం. నువ్వు పుట్టలేదు, చచ్చిపోవట్లేదు, నువ్వులో అబ్జర్వ్ చేసుకుంటున్నావు. ప్రతి విషయంలో విదేహముక్తి అవుతా ఉంటది నీకు. అంటే ఆ విషయం నిన్ను బాధర్ చేయదు అసలు. అంటే విదేహముక్తి అనే దానికి అర్థం లేదు ఇంకా. ఓకే. సో ఇట్లా అనమాట. అంటే ఏంటి ఇక్కడ? శరీరం మారుతుంది, మనస్సు మారుతుంది. ఇక్కడ శరీరం అంటే విషయేంద్రియాలు. అంటే వాళ్ళకి శరీరం లేదు మీ స్థితిలో ఉన్న వాళ్ళకి. కానీ విషయాలన్నీ సర్వం కల్విదం బ్రహ్మ అన్నిటిలో ఉన్న శరీరాలు ఉపాధులు అన్నీ కూడాను విషయాలన్నీ కూడా మారుతా ఉంటాయి. ఓకే. వాటి సమిష్టిలో ఉన్న మైండ్ మారుతా ఉంటది, అనుభవాలు కనపడతా ఉంటాయి. కానీ నేను సాక్షి చైతన్యంగానే ఉన్నాను, అన్ని నాలో వచ్చి కలిసిపోతున్నాయి. అదే బ్రాహ్మీ స్థితి అని చెప్పేసి మనం చెప్పుకుంటాం అన్నమాట. ఇది మామూలుగా భాషను చదువుకొని చాలా నేర్చుకోవచ్చు ఈ శ్లోకాల్లో. కానీ ఇది అల్టిమేట్ అర్థము. మనం రోజు ప్రాక్టీస్ చేసే వాటిని గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి ప్రతి విషయంలో ఈ బ్రహ్మ నిర్వాణం అనేది మనం పొందాలి. మనం కంప్లీట్ గా ఆ స్టేజ్కి వెళ్ళకపోయినా కానీ ఆ స్టెబిలిటీ తెచ్చుకొని ఒక లిట్మస్ టెస్ట్ పెట్టుకొని మనల్ని మనం పరిశీలించుకొని అద్దంలో, ఈ జీవితం అనే అద్దంలో మనల్ని మనం చూసుకుంటూ ఇది పర్మనెంట్ కాదు అనే సత్యాన్ని చూస్తూ ఉంటే మనము సాక్షిగా ఉండిపోతాము అని తెలుసుకున్నాము. ఓం తత్సదితి శ్రీమద్ భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే సాంఖ్యయోగో నామ ద్వితీయోధ్యాయః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం తత్సత్.